నా ప్రయాస అంతా కూడా వ్యర్థమైంది ప్రభువా అని ఆయన ఆహ్వానిద్దాం. నిజముగా ఆయన మాటల చేత మనం బ్రతుకున్నట్లుగా ఆయన ఆహ్వానిద్దాం. నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి. నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి. ఇది నా చివరి, ఇది నా కడవరి, మిగిలి ఉన్న నిరీక్షణ, మిగిలి ఉన్న నిరీక్షణ, మిగిలి ఉన్న నిరీక్షణ. నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని. నిజమే ప్రభువా, నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని తండ్రి ఈ స్థలములోనికి వచ్చాను ప్రభువా. దేవా, ఇప్పటి వరకు ఉన్న ఆయుష్కాలం అంతా కూడా తండ్రి నా ఇష్టానుసారముగా జీవించాను ప్రభువా. దేవా, నీకు లోబడలేనట్లు స్థితిలో ఉన్నాను తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో దేవా మిగిలి ఉన్న ఈ శేష జీవితంలో తండ్రి నిన్ను గణపరచాలని దేవా, నా యొక్క కాలము ముగుస్తూ ఉండగా ప్రభువా, నా ఆయుష్కాలము ప్రమాణము తరిగిపోవచ్చు ఉండగా నీ వైపు చూసే కృపను తండ్రి దేవా, నీ చిత్తానుసరముగా జరిగించే ధన్యతను తండ్రి మాకు అనుగ్రహించండి ప్రభువా. దేవా, మా హృదయ అంతరంగంలో ఉన్నది మీకు తెలుసు ప్రభువా. మా హృదయ అంతరంగంలో నుండి మమ్మల్ని సరిచేయమని అడుగుచున్నాము తండ్రి అని ప్రతి ఒక్కరము కూడా ఆయన ఆహ్వానిద్దాం. నిజమే ప్రభువా. దేవా, మీరు మాతో మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే తండ్రి ఎండిపోయిన ఎముకలు బ్రతికాయి తండ్రి. అలాగే దేవా, మేమింకా తండ్రి జీవించుతున్నామన్న పేరు మాత్రముండి ఎండిపోయిన ఎముకలాగా మేము ఉన్నట్లయితే ప్రభువా, ఆ స్థితి నుంచి ప్రభువా జీవము పొందుకునే స్థితిలోనికి నన్ను మార్చుదేవా అని ప్రతి ఒక్కరము కూడా ఆయన ఆహ్వానిద్దాం. నీ దాసుని ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. నీ దాసుని యొక్క ఆలోచన మరుగు చేయండి ప్రభువా. నీ దాసునిలో తండ్రి నీ స్వరాన్ని ఉంచండి ప్రభువా. మోషేలో ఎలాగైతే నీ స్వరాన్ని ఉంచి దేవా అధికారులతో మాట్లాడించావో ప్రభువా, అలాగే చివరి దినములో జీవిస్తున్నటువంటి మాతో ప్రభువా మీరు మాట్లాడండి దేవా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము తండ్రి. నిజమే ప్రభువా, నీ మాటల చేత తండ్రి మేము బ్రతుకున్నట్లుగా దేవా మా యొక్క సమస్త అవయవములను మా హృదయములు తండ్రి మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. నీకు విధేయులమై జీవించినట్లుగా కృప చూపమని, అలాగే తండ్రి ప్రార్థనలో ఏకీభించిన ప్రతి ఒక్కరిని తండ్రి నీ కృపలో బలపరచండి ప్రభువా. బిడ్డలకు కావలసినటువంటి శారీరక ఆత్మీయ బలమును అనుగ్రహించి దేవా సంపూర్ణముగా నీ యొక్క వాక్యమును వినే కృపను బిడ్డలందరికీ దయచేయమని, మీరే మాతో సూటిగా తేటగా మాట్లాడమని నీ దాసుని ద్వారా తండ్రి మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని గద్దించి మాకు బుద్ధి చెప్పమని దేవా బుద్ధి వాక్యమును జ్ఞానవాక్యమును దేవా నీ వద్ద నేర్చుకునే కృపను మాకు దయచేయమని యేసు క్రీస్తు నీ నామములోనే ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, మనందరం అలాగే లేచి నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం.
ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము మొదటి నుంచి. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. ఏలయనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకల్లో కానీ గోవులలో కానీ బలి అర్పింపవలెను. పస్కా పండుగలో పొంగినదేదైనాను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశములో నుండి వచ్చితివి గదా. నీవు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలోనూ జ్ఞాపకము చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. నీ ప్రాంతములన్నిటిలో 7 దినములు పొంగినదేదైనాను కనబడకూడదు. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయము వరకు మిగిలి ఉండకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేనియందైనను పస్కా పశువును వధింపకూడదు. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను, అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి మీ గుడారములకు వెళ్ళవలెను. 6 దినములు నీవు పొంగని రొట్టెలు తినవలెను. చాలండి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల దేవా, జీవము కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీ పాద సన్నిధికి నడిపించినందుకు స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మహిమ పొందారు. ఇప్పుడు చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి కొద్ది నిమిషాలు ప్రభువా, మా ప్రవక్తలో మీరు ఉండి ఏ మాటలైతే పలికారో వాటినే కొద్ది నిమిషాలు ధ్యానించే కృపను మాకు దయచేయండి. ఆ మాటల్లో దాగి ఉన్న ప్రతి అంతరార్థాన్ని, ఉద్దేశాన్ని మేము తెలుసుకుంటూ ప్రభువా మీ కొరకు ఎలా జీవించాలో నేర్చుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీ యొక్క ఆత్మ స్వాధీనంలోకి తీసుకొని మా అందరితో మీరు వ్యక్తిగతముగా మాట్లాడి మా జీవితాలను సరిచేయమని, ఈ సమయాన్ని మా అందరికీ ఆశీర్వాదకరముగా మార్చమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి ఈ కాలపు ప్రవక్త బోధించిన ఒక చిన్న అంశం, దేవుడు ఏర్పరచుకొనిన ఒకే ఆరాధనా స్థలం. ఆల్రెడీ మీరు విన్న మాటలే. కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. మనందరూ వినటానికి సిద్ధంగా ఉన్నారు కదా. నిజంగా దేవుడు మనల్ని ప్రేమించి ఎంతో చక్కని సమయాన్ని మనకు అనుగ్రహించాడు. మరి దేవుడు అనగా అర్థం ఏంటంటే ఆరాధనకు పాత్రుడు అని.
అవునా? ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్. దేవుడు అంటే అర్థం ఏంటి? ఆరాధించబడటానికి యోగ్యుడు. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మన దేవుడు స్తుతులు స్తోత్రములు పొందటానికి అర్హుడు. దేవుడు అనగా అర్థం ఏంటి? ఆరాధనకు పాత్రుడు, ఆరాధించబడేదానికి యోగ్యుడు మన దేవుడు. కాబట్టి మరి మనందరం దేవుని సన్నిధికి వచ్చిన ఫస్ట్ కారణం ఏంటంటే దేవుణ్ణి మనం ఆరాధించాలి. అవునా? దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కడు ఏ ఉద్దేశంతో రావాలంటే దేవుణ్ణి ఆరాధించాలనే ఉద్దేశంతోనే మనం రావాలి. మనం పరిశుద్ధులం కాదు, మనం మంచివాళ్ళం కాదు. మన యొక్క నీతి క్రియలు దేవుడు ఎప్పుడు కూడా అసలు లక్ష్య పెట్టడు. అయితే మన యొక్క ఆరాధన విధానాన్ని, దేవుని యొద్దకు మనం సమీపించే విధానాన్ని, వీటన్నిటిని బట్టి దేవుడు మనల్ని అంగీకరిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు అనగా అర్థం ఏంటి? ఆరాధనకు పాత్రుడు. సో ప్రతి ఒక్కడు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏ ఉద్దేశంతో రావాలంటే వాడు దేవుణ్ణి ఆరాధించాలనే ఉద్దేశంతోనే రావాలి. అయితే చాలామంది ఆరాధన కోసం కాకుండా వేరే వేరే ఉద్దేశాలతో వస్తూ ఉంటారు. అవునా? కొంతమంది అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వస్తారు, కొంతమంది విమర్శించడానికి వస్తూ ఉంటారు, కొంతమంది తప్పులు ఎత్తుకుదామని వస్తూ ఉంటారు, కొంతమంది టైంపాస్ కోసం వస్తూ ఉంటారు. అయితే నిజంగా ఆరాధన కోసం ఎవరైతే వచ్చారో వారిని మాత్రమే మన దేవుడు లక్ష్య పెడతాడు, వారి మీదే మన దేవుడు దృష్టి ఉంచుతాడు. అయితే ఎక్కడ ఆరాధించాలనేది మన దేవుడు చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 16:2 ఆయన చెప్తున్నాడు, చూడండి. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించాలి. సో దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఆరాధించాలనేది చాలా గొప్ప విషయం. అయితే ఎక్కడ ఆరాధించాలనేది ఇంకా ప్రాముఖ్యమైన విషయం. వచ్చే ప్రతి ఒక్కడు ఏ ఉద్దేశంతో రావాలి? దేవుణ్ణి కలుసుకోవాలి, దేవుణ్ణి ఆరాధించాలి అనే ఉద్దేశంతోనే రావాలి. అయితే ఎక్కడ ఆరాధించాలనేది మరొక ప్రాముఖ్యమైన విషయం. సో దేవుడు ఏమంటున్నాడు? ఎక్కడ పడితే అక్కడ మీరు ఆరాధిస్తే మీ ఆరాధన నేను అంగీకరించను అంటున్నాడు. అయితే ఎక్కడ ఆరాధించాలి? దేవుడు తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీవు పస్కా పండుగను ఆచరించాలి. సో మన ప్రవక్త ఈ ప్రసంగంలో ఏమంటున్నాడో చూద్దాం. నేను ఏర్పరచుకున్న స్థలములో ఆరాధించుడి, వారు ఆరాధించే చోట బలి అర్పించెదరు. మీరు ఎన్నుకొను చోటు కాదు, నేను ఎన్నుకొను స్థలము. సో మనుషులు ఎన్నుకున్న స్థలములో కాదు, కానీ దేవుడు ఎన్నుకున్న స్థలములోనే మనం వచ్చి ఆరాధించాలి, మన బలిని దేవునికి అర్పించాలి. సో ప్రవక్త అంటున్నాడు, నేను ఎన్నుకున్న స్థలములోనే మీరు ఆరాధించాలి. మీరు ఎన్నుకున్న చోటు కాదు, నేను ఎన్నుకున్న స్థలము. మానవుడు ఏర్పాటు చేసుకున్న చోటు కాదు, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలములోనే మనం ఆరాధించాలి. ఒకే ఒక్క చోటు ఉన్నది, మిగిలినవన్నీ వ్యర్థములే. సో ప్రవక్త అంటున్నాడు, చూడండి, ఒకే ఒక్క స్థలం ఉందంట, ఆరాధించే స్థలము, మిగతావన్నీ కూడా వ్యర్థములే అంటున్నాడు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మనం ఆరాధిస్తే మన దేవుడు అంగీకరించాడు. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది, అక్కడికే వచ్చి మనం ఆరాధించాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం దేవుని దగ్గరికి ఎందుకు రావాలి? ఆరాధించడానికి రావాలి. ఎందుకంటే పరలోకములో సమస్త దూతలు, 24 పెద్దలు, శరాపులు, ఇవన్నీ కూడా మన దేవుణ్ణి ఏం చేస్తున్నాయి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతో ఆయన్ని కొనియాడుతూ ఉన్నాయి, ఆరాధిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు అనగా అర్థం ఏంటి? ఆరాధనకు పాత్రుడు. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? ఫస్ట్ ఏంటంటే మనం దేవుణ్ణి ఆరాధించాలి, సేవించాలి, ఆయన్ని మనం కొనియాడాలి. తర్వాత మన బాధలేంటో దేవునికి మనం చెప్పుకోవాలి. కాబట్టి అయితే చాలామంది చెప్పేది ఏంటంటే యథార్థముగా ఆరాధిస్తే ఎక్కడైనా ఆరాధించవచ్చు అని చాలామంది చెప్తా ఉంటారు. అవునా? మన మనసు హృదయం సరిగ్గా ఉంటే ఎక్కడైనా సరే ఆరాధించవచ్చు, దాన్ని దేవుడు అంగీకరిస్తాడని చాలామంది అపోహ పడతా ఉంటారు.
అవునా? సో చాలామంది నాకు ఒకసారి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చెప్పారు, అయ్యా ఇది సరిగ్గా ఉంటే మనం ఎక్కడున్నా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని ఒక ఆమె నాతో చెప్తుంది. అయితే బైబిల్ మనకు చెప్తుంది ఏంటంటే, మనం ఎంత నిష్టగా ఆరాధించినా సరే మన ఆరాధన ఏమవ్వాలంటే రుజువు చేయబడాలి. అవునా? యథార్థమైన హృదయంతో మనం ఆరాధన చేసినా సరే దాన్ని గనక దేవుడు రుజువు చేయకపోతే ఆ ఆరాధన వ్యర్థమే. నిజమండి. ఎందుకంటే ఆది కాండములో ఫస్ట్ ఇద్దరు వచ్చి ఆరాధించారు. ఎవరు వాళ్ళు? కయ్యీను మరియు హేబేలు. వారు ఆరాధించేటప్పుడు ఎంతో యథార్థముగా ఆరాధించారు. వారి మనసుల్లో ఎలాంటి కుయుక్తి కానీ ఏమీ లేదు. దేవుడు అంటే చాలా భక్తి, దేవుని పట్ల చాలా యథార్థముగా ఉన్నారు, ఆరాధించడానికి వచ్చారు. దేవుడు అనగా అర్థం ఏంటి? ఆరాధనకు పాత్రుడు. కాబట్టి వీళ్ళు వచ్చింది దేనికంటే ఆరాధించడానికి వచ్చారు. మనసులో ఎలాంటి దురుద్దేశం అనేది ఇద్దరిలోనూ లేదు. కానీ దేవుడు మాత్రం ఒకరి ఆరాధనని రుజువు చేశాడు, ఒకరి ఆరాధనని తృణీకరించాడు. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడని పౌలు చెప్తున్నాడు. అందరు ఇక్కడే ఉన్నారు కదా? సో ఇద్దరు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళారు. ఇద్దరు యథార్థముగా ఉన్నారు. ఇద్దరు ఒక్క దేవుణ్ణి ఆరాధించారు. ఇద్దరు అర్పణ తీసుకొని వెళ్ళారు. అన్నీ సేమ్ టు సేమ్ కరెక్ట్గా జరుగుతున్నాయి. కానీ దేవుడు మాత్రం ఎక్కడికి వచ్చాడు? హేబేలు దగ్గరికి మాత్రమే వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే పౌలు చెప్తున్నాడు, హేబేలు కయ్యీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. అవునా? ఎలా అర్పించాడు? దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. విశ్వాసం అనగా అర్థం ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? అంటే కయ్యీనుకి విశ్వాసము లేదా? అసలు విశ్వాసము లేకపోతే దేవుని దగ్గరికి మనం వెళ్ళగలమా? ఈరోజు మీ అందరూ వచ్చారంటే దేవుడు అంటే ఎంతో కొంత విశ్వాసం ఉండబట్టే మనం దేవుని దగ్గరికి వచ్చాం. అసలు విశ్వాసమే లేకపోతే మనం క్రైస్తవులుగా ఉండలేం కదా, అన్యుల్లో ఉండేవాళ్ళం. దేవుణ్ణి తెలుసుకున్నాం కాబట్టి, దేవుడు అంటే మనకు నమ్మకం విశ్వాసం ఏర్పడింది కాబట్టి ఈరోజు క్రైస్తవులుగా మనం దేవుని సన్నిధికి వచ్చాం. కాబట్టి వీళ్ళిద్దరూ దేవుని దగ్గరికి వెళ్ళారంటే ఇద్దరికీ విశ్వాసం ఉన్నట్టే, దేవుడు అంటే నమ్మకం ఉన్నట్టే. వింటున్నారండి? కానీ పౌలు ఏమంటున్నాడు? విశ్వాసమును బట్టి హేబేలు కయ్యీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. సో ఇక్కడ చెప్పబడిన విశ్వాసం ఏంటంటే ఇది కేవలం నమ్మకం మాత్రం కాదు, కానీ దేవుని పట్ల హేబేలుకున్న ప్రత్యక్షత బయలుపాటే విశ్వాసమై ఉన్నది. వింటున్నారండి? కాబట్టి విశ్వాసం అనగానే నమ్మకం అనుకోవద్దు, ఇద్దరికీ నమ్మకం ఉంది. కానీ కయ్యీనుకి హేబేలుకున్న ప్రత్యేకత ఏంటంటే దేవుని పట్ల ఏముంది? ఆయనకి ప్రత్యక్షత ఏదో ఉంది. ప్రత్యక్షత అనగా ఏంటి? మానవులు చెబితే వచ్చే అవగాహన కాదు, కానీ దేవుడు బయలుపరచుట ద్వారా వచ్చే అవగాహన బయలుపాటే ప్రత్యక్షత. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరికున్న ఒకే ఒక్క తేడా ఏంటంటే హేబేలుకి ప్రత్యక్షత ఉంది, కయ్యీనికి ప్రత్యక్షత లేదు. కానీ దేవుడు అంటే ఇద్దరికీ నమ్మకమే. అందరూ వింటున్నారండి? ఇద్దరు మోకాళ్ళ దండ వేశారు, ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు, ఇద్దరు ప్రభువా ప్రభువా అంటున్నారు. కానీ ఒకరు చేసే ఆరాధనలో ఏముంది? ప్రత్యక్షత. అందరు ఆలకిస్తున్నారండి? ప్రత్యక్షతను బట్టి హేబేలుకు అర్థమైంది ఏంటంటే పాపము జరగాలంటే రక్తములోనే జరగాలి. వింటున్నారండి? వ్యభిచారము చేసేవాడు ముందుగా వ్యభిచార పాపం వాడి రక్తములోనికి వెళితేనే వాడు ఆ పని చేయగలడు. దొంగతనమైనా అంతే. వింటున్నారండి? దొంగతనమైనా సరే చేసే ముందు వాడి రక్తం ఏమవ్వాలి? చెడిపోవాలి. ఆ ఆలోచనలతో వాడి రక్తం ఎప్పుడైతే స్పాయిల్ అవుతుందో అప్పుడు దాని తర్వాత వాడు వెళ్ళి ఆ యొక్క కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి ఫస్ట్ స్పాయిల్ అయ్యేది ఏంటిది? మనలో షుగర్ ఉందో లేదో ఎలా తెలిసిద్ది? మనిషిని చూస్తే తెలిసిద్దా? లేదు. ఒక రక్త బొట్టు తీసుకొని టెస్ట్ చేస్తే షుగర్ ఎంత ఉందో తెలిసిద్ది. నీ కిడ్నీలు పాడైపోయినాయి అమ్మా అని డాక్టర్ చెప్తాడు. ఎలా కనపడింది ఆయనకి? కిడ్నీ ఎక్కడో ఇక్కడ వెనకాల ఉంటుంది. ఎలా చూసి చెప్పాడు ఆయన కిడ్నీ పాడైపోయిందని? దేన్ని చూసి చెప్పాడు? మన రక్తాన్ని తీసుకొని టెస్ట్ చేసినప్పుడు కిడ్నీలన్నీ పాడైపోయినాయి అని వాడికి అర్థమైంది. అలాగే గుండె కూడా పాడైందని ఎక్కడ తెలిసిద్ది? ఈసీజీలో మాత్రమే కాదు, బ్లడ్ టెస్ట్ చేస్తారు. మన బాబాయ్ వెళ్ళినప్పుడు టెస్ట్ చేశారు, దానికి ఒక్కదానికే 2000 పైగా అయింది. చాలా విలువైన పరీక్ష అది. ట్రాప్ టీ అంటారు. అవి నీ హార్ట్ ఎంత డ్యామేజ్ అయిందో చూపించే బ్లడ్ టెస్ట్ అనమాట. కాబట్టి ఇవన్నీ ఎక్కడ తెలుస్తున్నాయి మనకి?
రక్తములోనే తెలుస్తున్నాయి. కాబట్టి హేబేలుకు వచ్చిన ప్రత్యక్షత ఏంటంటే పాపము జరిగింది ఎక్కడ, చెడిపోయింది ఏంటిది, అవ్వ యొక్క రక్తము చెడిపోయింది. కాబట్టి రక్తానికి పరిహారం మళ్ళీ ఏం చెల్లించాలి, రక్తమే చెల్లించాలి అన్న విషయం హేబేలుకి దేవుని ద్వారా అర్థమైంది. ఎందుకంటే దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజం ఉంటుంది. బీజం అనగా విత్తనం, విత్తనం అనగా వాక్యమే. కాబట్టి దేవుడే ఆ విషయాన్ని హేబేలుకు బయలుపరిచాడు. అందుకే దేవుడు పేతురుతో ఏమన్నాడు, రక్త మాంసములు నీకు బయలుపరచలేదు కానీ పరలోకమందున్న నా తండ్రి ఈ విషయాన్ని నీకు బయలుపరిచాడు అని చెప్పాడు. కాబట్టి మళ్ళీ అదే ప్రత్యక్షత ఎక్కడ చూస్తామంటే ఇక్కడ హేబేలు యొక్క ఆరాధనలో ఆ ప్రత్యక్షతను మనం చూస్తాం. అందుకే దేవుడు ఎక్కడికి దిగి వచ్చాడు, పోన్లే పాపంలే అని చెప్పేసి దేవుడు ఏమి ఇద్దరి దగ్గరికి దిగిరాలేదు. ఇప్పుడు సింపతి ప్రతి చోట వర్కౌట్ అవ్వదండి, అవునా? జాలితో ఎంతవరకు మనం ప్రేమను సంపాదించుకుంటాం, అవునా కాదా? మనం ఏడుస్తుంటే దేవుడు వస్తాడు ఖచ్చితంగా, కానీ అది కేవలం నీ మీద జాలిపడి నీ మీద సింపతితో నీకు కావాల్సింది దేవుడు ఇస్తాడే తప్ప, అది దేవుడు జాలిపడి అందరినీ కనుక పరలోకం తీసుకెళ్తే మానవులందరినీ తీసుకెళ్ళాలి, అవునా? ఎందుకంటే ఇక్కడ హేబేలు కయ్యను ఇద్దరు అప్పటికి ఎలాంటి పాపం చేయలేదండి. కయ్యను తర్వాత వెళ్ళి చంపాడు హేబేల్ని, కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరు యథార్థముగానే ఉన్నారు. కానీ దేవుడు లెక్కైతే జాలిపడి ఇద్దరిని అంగీకరించాలి. కానీ దేవుడు ఎక్కడికి వచ్చాడు, హేబేలు దగ్గరికి మాత్రమే వచ్చాడు. ఎందుకంటే ఇక్కడ ప్రత్యక్షత ఉంది. ఎలా ఆరాధించాలో హేబేలుకు తెలుసు, పాపం ఎక్కడ జరిగిందో హేబేలుకు తెలుసు, చెడిపోయిందేంటో హేబేలుకు తెలుసు. కాబట్టి ఆ రక్తాన్ని మళ్ళీ ఒలికించాడు, దేవుణ్ణి శాంతిపరిచాడు, మళ్ళీ దేవుణ్ణి అక్కడికి దింపగలిగాడు. అందుకే మనం చూస్తే యెషయా గ్రంథంలో ఏమని రాయబడిందంటే మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను. దేంతో పోలుస్తున్నాడు, రక్తముతో పోలుస్తున్నాడు. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను. సో దేంతో పోలుస్తున్నాడు, పాపాన్ని ఎర్రటి రక్తముతో పోలుస్తున్నాడు. అందరూ వింటున్నారండి? రక్తాన్ని చూసి దడుచుకునే వాళ్ళు, కళ్ళు తిరిగి కింద పడిపోయేవాళ్ళు ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు, అవునా? అదొక భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసింది. రోడ్డు మీద మీరు రక్తపు మడుగులో ఎవరైనా పడిపోయి ఉంటే మీరేం చేస్తారు, వాడు శత్రువు అయినా సరే మనం ఏం చేస్తాం, వాడికి సాయం చేయటానికి ప్రయత్నిస్తాం. కాబట్టి పాపములు ఎలా ఉన్నాయంట, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. కాబట్టి ఈ విషయాన్ని దేవుడు హేబేలుకు బయలుపరిచాడు. కాబట్టి ఎవ్వరూ చెప్పకపోయినా సరే సరైన ఆరాధన చేశాడు, దేవుడిని అక్కడికి దింపాడు, అవునా? కాబట్టి ఇప్పుడు దేవుడు హేబేలు దగ్గరికి దిగి వచ్చినప్పుడు ఆయన ఏమని రుజువు చేశాడంటే హేబేలు సరైన వాడు, కయ్యను సరైన వాడు కాదని దేవుడు అక్కడ రుజువు చేశాడు. ఇంకా కయ్యను పాపం ఏమీ చేయలేదు, కానీ కయ్యను దుష్టుని సంబంధి అని దేవుడు ముందే రుజువు చేశాడు, అవునా? యాకోబు ఏసావు ఇంకా పుట్టి మేలైనా కీడైనా చేయకముందే దేవుడు ఏమన్నాడు, నేను యాకోబును ప్రేమించి తిని ఏసావును ద్వేషించి తిని. పెద్దవాడు చిన్నవాడికి ఏమైపోతాడు, దాసుడైపోతాడు అని, పెద్దవాడు చిన్నవాడికి దాసుడైపోతాడని వారిద్దరూ పుట్టకముందే దేవుడు చెప్పాడు. అందరూ ఆలకిస్తున్నారండి? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కయ్యను హేబేలు ఇంకా మంచివాడా చెడ్డవాడా అని మనకెవ్వరికీ తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఏమని, వీళ్ళిద్దరిలో కయ్యను చెడ్డవాడు, దుష్టుని సంబంధి, ఫ్యూచర్లో ఖచ్చితంగా హేబేల్ని చంపేస్తాడన్న విషయం దేవునికి తెలుసు. అయితే మనకి ఇంకా తెలియదు. నేను చెప్పేది అర్థమవుతుందా? వాళ్ళిద్దరూ ఆరాధన చేసేటప్పుడు మనకి ఎలా కనిపిస్తారు, ఇద్దరు నిస్వార్థముగా యథార్థముగా ఉన్నట్టే మనకు కనపడతారు. కానీ దేవుడు వచ్చి అప్పుడే చెప్పాడు, ఏమని, నీ ఆరాధన సరైంది కాదు, నీ జీవితమే సరైంది కాదని, అవునా? అయితే తర్వాత ఏమైంది, దేవుడు రుజువు చేసిన తర్వాత కయ్యను వాడికి వాడే రుజువు చేసుకున్నాడు. ఏమని, నా జీవితం సరైంది కాదు, నేను దుష్టుని సంబంధినని వాడికై వాడే రుజువు చేసుకున్నాడు. అయితే ఇది జరగటానికి ముందే దేవుడు వీళ్ళిద్దరిని చూశాడు. ఇది జరిగిన తర్వాత మనకు అర్థమైంది కయ్యను చెడ్డవాడని.
కానీ దేవుడికి మాత్రం వాళ్ళు ఆరాధించేటప్పుడే తెలిసిపోయింది ఏమని, ఒకడు సరైన వాడు కాదు అని. అందుకే దేవుడు ఎక్కడికి దిగి వచ్చాడు, జాలిపడి ఇద్దరిని గనక అంగీకరించుంటే మొత్తం చెప్పాలంటే ఖరాబ్ అయిపోయేది. వింటున్నారండి? జాలిపడి అందరినీ గనక దేవుడు తన యొద్దకు అందరినీ పిలుచుకుంటే మొత్తం ఏమయ్యేది, చెప్పాలంటే కంపు అయ్యేది. అందుకే దేవుడు ప్రతి చోట తన పిల్లల్ని మాత్రమే ఆయన గుర్తిస్తాడు, వారిని మాత్రమే అంగీకరిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒకవేళ కయ్యీనుని అంగీకరించినా సరే తర్వాత వాడు ఏం చేసేవాడు, ఇప్పుడు దేవుడు జాలిపడి సరే నీ ఆరాధన కూడా స్వీకరిస్తాను అని చెప్పుంటే తర్వాత అయినా వాడు రుజువు చేసుకునేవాడు ఏమని, సరైనోడు కాదని తర్వాత అయినా సరే హేబేల్ని చంపేసేవాడు. అందుకే దేవుడు ముందుగానే నీ ఆరాధన నీ జీవితం సరైంది కాదని దేవుడు చెప్పాడు. తర్వాత కయ్యను వాడికి వాడే రుజువు చేసుకున్నాడు ఏమని, వాడి జీవితమే సరైంది కాదని. కాబట్టి ఇది ప్రతి చోట మనం చూసుకుంటూ రావచ్చు. అలాగే మోషే మరియు బిలాము ఇద్దరు ప్రవక్తలే, ఇద్దరు ఆరాధించేది ఒకే దేవుణ్ణి. ఇద్దరికి తెలుసు దేవుణ్ణి ఎలా దించాలో, దేవునితో ఎలా మాట్లాడాలో అన్నీ తెలుసు. కానీ దేవుడు మాత్రం మోషేను మాత్రమే రుజువు చేసుకుంటూ వచ్చాడు ప్రతిసారి, బిలామును మాత్రం ఆయన గద్దించుకుంటూ వచ్చాడు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి బిలామును దేవుడు తోసేశాడు, మోషేను మాత్రం అంగీకరిస్తూ వచ్చాడు. ఇద్దరు ప్రవక్తలే, అయితే దేవుని దృష్టి మోషే మీద ఉంది, బిలాము మీద మాత్రం దేవుని దృష్టి లేదు. అయితే దాని తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైతే బిలాముకి దేవుడు గాడిదతో బుద్ధి చెప్పించాడో అప్పుడు మనకు అర్థమైంది ఏమని, అసలు బిలాము వెళుతున్న మార్గం సరైంది కాదని అప్పుడు మనకు తెలిసింది. కానీ దేవుడికి మాత్రం ముందే తెలుసు. మనం పుట్టి ఏం చేస్తామో దేవునికి ముందే తెలుసు. కాబట్టి నేను యాకోబును ప్రేమించాను, ఏసావును నేను ద్వేషించాను అని చెప్పాడు. అయితే ఆ క్రియలు చూసి లోకం తర్వాత తెలుసుకుంటది, కానీ క్రియలు జరక్క ముందే దేవునికి ముందే మన మనసేంటో తెలుసు. కాబట్టి ఇక్కడ బిలాము చేసిన కార్యాన్ని బట్టి మనకి తర్వాత అర్థమైంది బిలాము తప్పుడోడని. కానీ ఇవేమీ జరక్క ముందే దేవుడు ప్రతి చోట మోషేను రుజువు చేసుకుంటూ వచ్చాడు, కానీ బిలామును దేవుడు ఎప్పుడు కూడా రుజువు చేయలేదు. అందుకే లాస్ట్లో ప్రకటన గ్రంథంలో బిలాము గురించి రాయబడింది. అలాగే పేతురు కూడా ఒక మాట చెప్తున్నాడు, చూద్దాం. పేతురు గ్రంథము 2:15 బిలాము గురించి చెప్తున్నాడు పేతురు. 2:15 తిన్నని మార్గమును విడిచి, అందరూ ఆలకిస్తున్నారా? సో తిన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. కానీ ఇక్కడ మోషే ఏం చేశాడు మనందరికీ తెలుసు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఆయన వెళ్ళిపోయి మట్టి దొక్కుతాను ఉంచున్నాడు. అవునా? సింహాసనాన్ని విడిచిపెట్టాడు. ఎలా విడిచిపెట్టాడు? మళ్ళీ ఎలా విడిచిపెట్టాడు? అయ్యో ఇది మిస్ అయిపోయింది అని బాధపడలేదు ఆయన. జస్ట్ దాన్ని తృణప్రాయంగా అలా విడిచిపెట్టాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? మట్టి దొక్కుతా ఉన్నాడు. అయితే అదే ధనము కోసం బిలాం ఏం చేశాడు? దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా దేవుడు దేంతో బుద్ధి చెప్పించాడు? గాడిదతో, నోరు లేని గాడిదతో దేవుడు బుద్ధి చెప్పించినప్పుడు ఆ రోజు మనకు అర్థమైంది ఏమని, బిలాము వెళుతున్న మార్గము సరైంది కాదు అని. కాబట్టి ఈ క్రియ, ఈ కార్యము చేసే వరకు ఎవరికీ తెలియదు బిలాము ఎలాంటి వాడు. కానీ ఒక సిచ్యువేషన్ వచ్చింది మన జీవితంలో, మనమేంటో రుజువు చేసుకునే సమయం దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కడికి అనుమతిస్తాడు. అప్పుడు మన జీవితం ఏమైతే చివరికి వచ్చేసరికి, లాస్ట్కి వచ్చేసరికి అసలు మనలో ఏముందో ఖచ్చితంగా మనం రుజువు చేసుకొని ఈ భూమిని విడిచిపెట్టాలి. అందరూ వింటున్నారండి? సో కొద్ది రోజులు మనం మేనేజ్ చేసినా సరే చివరాఖరికి వచ్చేసరికి ఏమవ్వాలి? ఏదైతే భూమిలో విత్తబడిందో ఆ విత్తనం మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఫలములో ఏమవ్వాలి? ఫలములో అదే విత్తనం కనిపించాలి. స్టార్టింగ్లో ఆ చెట్టు ఎంతైనా పచ్చగుండొచ్చు, ఎంతైనా ఆరోగ్యముగా ఉండొచ్చు, కానీ లాస్ట్కి వచ్చేసరికి దాని యొక్క ఫలాలు డిసైడ్ చేస్తాయి ఆ చెట్టు ఎలాంటిదో, ఆ విత్తనము ఎలాంటిదో. కాబట్టి మన లోపల ఉన్న విత్తనాన్ని డిసైడ్ చేసేది ఏంటంటే మన యొక్క క్రియలే. అందరూ వింటున్నారండి? కాబట్టి సహోదరులారా, బిలాము తప్పిపోయాడా లేదా?
ఇద్దరు ప్రవక్తలే, కానీ దేవుని దృష్టి మాత్రం మోషే మీద ఉంది, బిలాము మీద లేదు. అలాగే మనం చూసుకుంటూ వెళితే ప్రతి చోట ఆ రోజు యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు కూడా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళందరినీ దేవుడు మాటి మాటికి ఖండిస్తున్నాడు, కోప్పడుతున్నాడు. కానీ పాపము చేస్తున్న వారిని మాత్రం ఆయన కోప్పడట్లేదు. లెక్కైతే ఆయన కోపం ఎవరి మీద రావాలి? భయంకరంగా వ్యభిచారము చేస్తున్న ఆ స్త్రీల మీద కోపం రావాలి. కానీ దేవునికి వారి మీద కంటే వీళ్ళ మీద ఎక్కువ కోపం వస్తుంది. అవునా? రోజు వాక్యము చెప్తూ ప్రజల్ని వంకర మార్గంలో నడిపిస్తున్న వీళ్ళను చూస్తుంటే మన దేవునికి కడుపు రగిలిపోతుంది. కానీ పాపము చేస్తున్న వారిని చూసి ఆయన జాలిపడ్డాడు. వింటున్నారండి? అందరిని చూసి జాలిపడలేదు. ఎవరైతే పాపములో పట్టుబడ్డారో వారిని చూసి మన దేవుడు జాలిపడ్డాడు. కావాలని వెళ్ళి పాపం చేసి వంచనతో మరి బుద్ధిపూర్వకముగా చేసే వారిని గూర్చి ఆయన జాలిపడలేదండి. ఈ మాటను తీసుకొని మరి చాలామంది పాపం చేసేవాళ్ళు అనుకోవచ్చు దేవుడు నా మీద కూడా జాలి పడతాడని. కానీ అందరి మీద కాదు, ఎవరైతే పాపములో అపవాది చేత పట్టబడ్డారో వారి మీద మాత్రమే దేవుడు జాలిపడ్డాడు. అందుకే ఆయన సువార్త ప్రారంభించేటప్పుడు ఆ లేఖనం ఏమని రాయబడింది? చెరలో ఉన్న వారిని విడిపించుటకు, అంధకారములో ఉన్నవారికి వెలుగును ప్రకాశింపచేయటానికే నేను వచ్చాను అని చెప్పేసి ఆయన గలిలయ ప్రాంతములకు వెళ్ళినప్పుడు ఆ లేఖనం అక్కడ నెరవేర్పు జరిగింది. అక్కడ ఏమని రాయబడిందంటే చెరలో ఉన్న వారిని విడిపించుటకు. ఎవరు చెరలో ఉన్నది? పాపమనే చెరలో, మత శాఖలనే చెరల్లో ఎవరైతే పట్టుబడ్డారో వారిని విడిపించడానికే మన దేవుడు వచ్చాడు. అంతేగాని పాపాన్ని అలా కొనసాగించుకుంటూ ఇష్టానుసారంగా జీవించే వారి మీద దేవుడు జాలిపడలేదు. ఆ పాపములో ఎవరైతే బందీలుగా చిక్కుబడిపోయారో వారి మీద దేవుడు జాలిపడ్డాడు. అయితే వీళ్ళను మాత్రం దేవుడు కనిపించిన ప్రతి చోట ఏం చేస్తున్నాడు? తాటలు లేస్తున్నాడు. అందరూ వింటున్నారండి? కాబట్టి సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా సరే యథార్థముగా ఆరాధిస్తే దేవుడు అంగీకరిస్తాడు. ఏ చర్చిలో ఉన్నా ఎక్కడున్నా సరే మనసు సరిగ్గా ఉంటే చాలు అని చాలామంది అలా భ్రమపడుతూ ఉన్నారు. కానీ వాక్యం మనకు చెప్తుంది ఏంటంటే మన ఆరాధన రుజువు చేయబడాలి. వింటున్నారండి? అక్కడ దేవుడు మోషేను మాత్రమే రుజువు చేశాడు, బిలామును దేవుడు రుజువు చేయలేడు. హేబేలును మాత్రమే దేవుడు రుజువు చేశాడు, కయ్యను దేవుడు రుజువు చేయలేడు. ఇక్కడ కూడా ఈ శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళు ఏం మాట్లాడినా తప్పు అంటున్నాడు, ఏం చేసినా తప్పు అంటున్నాడు. టోటల్గా వారి యొక్క జీవిత విధానమే తప్పని మన దేవుడు బల్లగుద్ది చెప్పాడు. అవునా? ప్రతి చోట. అయితే వారు లాస్ట్లో వాళ్ళకు వాళ్లే రుజువు చేసుకున్నారు. ఏమని? జీవాధిపతిని వాళ్ళు చంపి అసలు వారి యొక్క జీవితం సరైంది కాదని, వీళ్ళందరూ తప్పుడోళ్ళని ఎప్పుడు రుజువైందంటే ఆయన్ని చంపినప్పుడు అర్థమైంది. అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళు రోజు వాక్యాన్ని చెప్పే పెద్ద పెద్ద బోధకులు. అవునా? పిలాతు వచ్చి ఏమన్నాడు? ఈయనలో మరణానికి తగిన పాపము ఆయనలో ఏమీ కనపడలేదని చెప్పాడు. అవునా? అంటే ఈ నీతిమంతుడిని చంపటం నాకు ఇష్టం లేదని పిలాతు ఒప్పుకున్నాడు. కానీ రోజు వాక్యం చదివి వాక్యాన్ని బోధించే వీళ్ళకు మాత్రం ఆయన ఎలా కనిపించాడు? దేవదూషణ చేసేవాడికి లాగా కనిపించాడు. అవునా? కాబట్టి సహోదరులారా, ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళందరూ రుజువు చేసుకున్నారు. ఏమని? మా జీవితం తప్పు అని. అవునా? మా వాక్య ప్రత్యక్షత సరైంది కాదని వాళ్ళకు వాళ్లే రుజువు చేసుకున్నారు. కాబట్టి ప్రతి చోట మన ఆరాధన ఏమవ్వాలి? రుజువు చేయబడాలి. మన జీవితం రుజువు చేయబడాలి, మన మాటలు రుజువు చేయబడాలి. అందరూ ఆలకిస్తున్నారండి? కాబట్టి సహోదరులారా, మన ఆరాధన ముందు సరైనదిగా ఉండాలి. మన జీవితం సరైనది కాదు, కానీ మన ఆరాధన ఎలా ఉండాలి? సరైనదిగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడే మన యొక్క జీవితాన్ని మారుస్తాడు. అందరూ వింటున్నారా? అసలు ఆరాధనే సరైనదిగా లేదనుకో, దేవుడు అసలు మనల్ని అంగీకరించాడు. ఎందుకంటే దేవుడు మానవుడు కలుసుకునే ఒకే ఒక్క చోటు ఏదంటే ఆరాధనా స్థలము. దేవుడు మానవుణ్ణి కలుసుకునేది అక్కడ మాత్రమే. అందరూ వింటున్నారు? అందుకే యాకోబు నిద్ర తెలిసి వెంటనే లేచి ఏమన్నాడు? ఇది దేవుని మందిరమే కానీ వేరొక స్థలము కాదు అని దానికి బేతేలు అని పేరు పెట్టాడు. ఇది పరలోకపు గవిని అని చెప్పాడు. అవునా? దేవుడు మానవుడు కలుసుకునే స్థలం ఏదంటే దేవుణ్ణి ఆరాధించే ప్రదేశమే. కాబట్టి మన ఆరాధన ఎలా ఉండాలి?
సరైనదిగా ఉండాలి. సో ఇక్కడ చూద్దాం 5వ వచనం వచ్చేసరికి, ద్వితీయోపదేశకాండం 5వ వచనంలో 16:5, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేని యందైనను పస్కా పశువును వధింపకూడదు. దేవుడు లేవీయులకి పురాలు ఇచ్చాడు, ఆశ్రయపురాలు మనందరికీ తెలుసు. అయితే ఏదో ఒక చోట మీరు వెళ్ళిపోయి ఆ పస్కా పశువును వధిస్తే నేను అంగీకరించను అంటున్నాడు. అందరూ వింటున్నారండి? ఈరోజు చాలామంది ఎన్నో మత శాఖలు ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నాయి. ప్రతి చోట దేవునికి వారికి తెలిసిన విధానంలో ఆరాధన చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఎక్కడ పడితే అక్కడికి రాడని చెప్తున్నాడు. ఏదో ఒక చోట మీరు పస్కాను వధింపకూడదు. ఒకసారి దావీదు కూడా ఆరాధన చేసేటప్పుడు దేవుడు ఏమన్నాడు? దేవుడు ఒకసారి దావీదు దగ్గరికి దిగి వచ్చి ఇశ్రాయేలీయులందరినీ చంపేసేటప్పుడు దావీదు వెంటనే మోకరించి ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు ఏమని చెప్పాడు? నువ్వు ఇక్కడ కాదు, ఎక్కడికి వెళ్ళి ఆరాధించాలి? ఒర్నాను దగ్గరికి వెళ్ళి ఆయన కళ్ళములో నువ్వు బలి అర్పించాలి అని చెప్పాడు. అవునా? దావీదు ఉన్న చోటే మోకరించాడు. కానీ దేవుడేమంటున్నాడు? నువ్వు ఎక్కడ పడితే అక్కడ మోకరిస్తే నీ ఆరాధన నేను స్వీకరించను అని చెప్పాడు. అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఒర్నాను అనే వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. యెబూసీయుడు ఆయన. అక్కడికి వెళ్ళి ఆయన పొలములో నువ్వు ఆరాధన చేస్తేనే నేను అంగీకరిస్తాను అని చెప్పాడు. అప్పుడు దావీదు పరిగెత్తుకుంటే ఎక్కడికి వెళ్ళాడు? ఒర్నాను దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? కళ్ళమును దాన్ని సరి చేస్తా ఉన్నాడు. వింటున్నారండి? అప్పుడు పరిగెత్తుకుంటా వెళ్ళి అర్జెంటుగా నీ పొలం నాకు కావాలి అని అడుగుతాడు. ఎందుకని? నేను ఇక్కడ దేవునికి బలిపీఠం కట్టాలి, దేవునికి ఆరాధించాలి అని చెప్తాడు. అప్పుడు వర్ణాన్ని ఏమంటాడు? సరే, ప్రార్థన చేసుకోవాలంటున్నావు కాబట్టి నేను ఊరికే ఇస్తాను, తీసుకో అంటాడు. నాకు డబ్బులేమీ వద్దు, ఊరికే తీసుకో అన్నప్పుడు దావీదు ఏమంటాడు? వద్దు వద్దు, ఊరికే ఇస్తే అది ఎవరిది? అది ఎప్పటికైనా నీదే అయింది. అందరూ వింటున్నారండి? అందరు ఇక్కడే ఉన్నారు కదా? కాబట్టి సహోదరులారా, ఆ స్థలము దావీదు ఏం చేశాడు? డబ్బులు ఇచ్చి ఆయన దగ్గర కొనుగోలు చేశాడు. దాన్ని ఫ్రీగా ఇవ్వలేదు. అలా అని చెప్పేసి 100 రూపాయల వస్తువు 10 రూపాయలు కూడా కొనలేదు. కరెక్ట్గా దాని వాల్యూ ఎంత అయితే ఉందో అంత డబ్బులు ఇచ్చి దాన్ని కొనుక్కున్నాడు దావీదు. ఎప్పుడైతే దాన్ని కొనుక్కున్నాడో అది పూర్తిగా ఎవరి వశమైంది? మనం కష్టపడి కొనుక్కున్నదే ఎప్పుడైనా సరే మందైద్ది. ఊరికే ఇచ్చింది ఎప్పుడైనా సరే సగం మందే, సగం అయింది. అయిందంటే ఎవరైతే నీకు దానము చేశాడో ఆయనకు కూడా హక్కు ఉంటుంది దాని మీద. ఊరికే ఇచ్చింది ఎప్పుడైనా సరే. ఎప్పుడైనా తేడా వచ్చిందనుకో ఆయన ఏమంటాడు? అసలు ఇది ఎవరిది, నాది అంటాడు. అవునా? అప్పుడు మనం ఏం మాట్లాడలేం. అందుకే మనం ఏం చేయాలి? పూర్తిగా దాన్ని కొనుగోలు చేసి దాన్ని సొంతము చేసుకోవాలి. అప్పుడు ఎవడు కూడా వచ్చి మాట్లాడటానికి వీలుండదు. అందుకే దావీదు ఏం చేశాడంటే ఆయన దగ్గర కొనుక్కున్నాడు దాన్ని. సో 6వ వచనం, నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే దావీదుని ఎలాగైతే దేవుడు ఒర్నాను దగ్గర ఉన్న ఆ కళ్ళములో ఆరాధించమని చెప్పాడో, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు ఇశ్రాయేలీయులతో? నేను చూపించే స్థలములోనికే వచ్చి మీరు ఆరాధించాలి అంటున్నాడు. ఎందుకు ఆ స్థలానికే దేవుడు రమ్మంటున్నాడంటే ఆ స్థలములో దేవుడు ఏం పెట్టాడంట? తన నామాన్ని దేవుడు స్థాపించాడంట. అందరూ ఆలకిస్తున్నారండి? కాబట్టి మనందరం ఇప్పుడు ఆ స్థలానికే ఎందుకు వెళ్ళాలి అంటే అక్కడ దేవుడు ఏం స్థాపించాడు? తన యొక్క నామాన్ని స్థాపించాడు. కాబట్టి లోకములో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క నామమే. అవునా? అన్ని నామాల కంటే పై నామం అది. ఆయన నామములో అనేకమైన కార్యాలు జరగటం మనం చూస్తున్నాం. ఆది కాండము నుండి ప్రతి చోట దేవుని యొక్క నామం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే అనేకమైన అద్భుతాలు మనం జరగటం చూస్తున్నాం. అందుకే దేవుడు ఏమంటున్నాడు? తన నామాన్ని స్థాపించుకున్న స్థలములోనికే వచ్చి మీరు దేవుణ్ణి ఆరాధించాలి అంటున్నాడు. ఇక్కడ ప్రవక్త ఏమన్నాడో చూద్దాం. బలిని ఉంచుటకు ఆయన ఎన్నుకున్న చోటు ఏమిటో మనము గమనించుదము. ఈ పురములలో దేనిలోనూ నీ ఉండలేవు. వింటున్నారండి? అయితే ఆయన ఒక చోటును ఎన్నుకొనెను. దేవుడే స్వయముగా ఒక స్థలాన్ని ఎన్నుకున్నాడు అంటున్నాడు. దానికి ఆయన తన పేరు పెట్టెను. కాబట్టి అందరు ఇక్కడే ఉన్నారు కదా? దేవుడు ఏదైతే స్థలాన్ని ఎన్నుకొని ఆయన నామాన్ని పెట్టాడో, ఆయన నామాన్ని స్థాపించాడో అక్కడికి మాత్రమే మనం రావాలి, అక్కడే దేవుణ్ణి మనం ఆరాధించాలి అని చెప్తున్నాడు. కాబట్టి ఒకే ఒక్క చోటు ఉంది, ఆయన తన పేరును అక్కడ ఉంచెను.
ఇక్కడ అదే ఆయన చెప్పాను, తన పేరు పెట్టుటకు ఆయన దాన్ని ఎన్నుకొనెను. ఇప్పుడు ఆయన తన నామము ఉంచు ఆ చోటు కొరకు లేఖనములను పరిశోధించుదము. సో ప్రవక్త అంటున్నాడు, దేవుడు తన నామాన్ని ఎక్కడైతే ఉంచాడో, నా నామము ఉంచుటకు స్థలమును ఎన్నుకొందును అని ఆయన చెప్పాను. ఆ నామము ఎవరు? అందరూ ఆలకిస్తున్నారా? సో దేవుని యొక్క నామం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తే. వాక్యమే యేసు, అవునా? సో వాక్యమయ్యున్న క్రీస్తులోనే ఆరాధనా స్థలం ఉన్నది. సో ఆరాధనా స్థలం ఎక్కడుందంట? వాక్యమయ్యున్న క్రీస్తులోనే ఆరాధనా స్థలం అనేది ఉంది. కాబట్టి మనం ఎక్కడికి రావాలి? ఆ నామము ఎక్కడైతే ఉందో అక్కడికి మనం రావాలి. ఎందుకంటే మన ఆరాధన అక్కడ మాత్రమే జరిగించాలి. అక్కడ చేస్తేనే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. ఇంకా ఏమన్నాడో చూద్దాం. నా నామమును ఉంచుటకు ఒక చోటును ఏర్పరచుకొని ఉన్నాను. యేసుక్రీస్తులో మాత్రమే దేవుడు తన నామమును ఉంచెను. సో ఆ నామం ఎవరిలో ఉంది? దేవుడు తన యొక్క నామాన్ని ఎవరికి పెట్టాడంటే యేసుక్రీస్తుకు మాత్రమే పెట్టాడు. వేరే ఎవరికి ఆయన నామాన్ని ఇవ్వలేదు. అందుకే మనం చూస్తే ఇశ్రాయేలుని దేవుడు నడిపించేటప్పుడు ఏమని చెప్పాడు? మీతో పాటు నేను ఒక నిబంధన దూతను పంపిస్తున్నాను అని చెప్పాడు. ఆయనకు నా నామం ఉన్నది అని చెప్పాడా లేదా? కాబట్టి ఆ నిబంధన దూత ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తే వారితో పగలు మేఘస్తంభములో ఉండి నడిపించాడు, రాత్రి అగ్నిస్తంభములో ఉండి నడిపించాడు. వారికి దాహమైనప్పుడు బండలో నుంచి నీరు రప్పించాడు, వారికి ఆకలైనప్పుడు ఆకాశం నుండి మన్నా కురిపించాడు. ఇవన్నీ జరిగించింది ఎవరంటే స్వయముగా యేసుక్రీస్తే వారితో ఉండి ఇవన్నీ జరిగించాడు. కాబట్టి దేవుని యొక్క నామం ఏదంటే ప్రభువైన యేసుక్రీస్తే. కాబట్టి మనం ఆరాధించాల్సిన ప్రదేశము, స్థలము ఏది? దేవుని నామం ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చి మన ఆరాధనను స్టార్ట్ చేయాలి. అందరూ ఆలకిస్తున్నారా? కాబట్టి యేసయ్య భూమి మీదకి వచ్చి అన్ని విధాలుగా రుజువు చేసుకున్నాడు. ఏమని? నేనే మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య అని దేవుడు ప్రతి చోట రుజువు చేసుకున్నాడు. కానీ ఆనాడు శాస్త్రులకి పరిశీలికి మాత్రం ఆయన ఎంత చెప్పినా వారి బుర్రలకు ఎక్కట్లేదు. అందుకే దేవుడు ఏమన్నాడు చూడండి, యోహాను సువార్త 5:39. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నా గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. దేవుడు ఏమంటున్నాడు? లేఖనాల్లో నిత్య జీవం ఉందని ప్రతిరోజు వాటిని ఏం చేస్తున్నారు? మీరు తిరగేస్తున్నారు, చదువుతున్నారు, వాటినే ప్రజలకు బోధిస్తున్నారు. కాబట్టి ఆ లేఖనాలే నా గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి అంటున్నాడు. అవునా? మీరు రోజు ఏదైతే చదువుతున్నారో అవే నా గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. రానొల్లరు అంటే అర్థం ఏంటి? రాలేరు అని. అవునా? సో ఇన్ని విధాలుగా మన దేవుడు రుజువు చేస్తున్నా సరే వారికి ఎక్కట్లేదు. లేఖనాలు రోజు చదువుతున్నారు, కానీ మోషే చెప్పిన ప్రవచనాన్ని వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు. సో లేఖనాల్లో మన దేవుని గురించి అడుగడుగునా రాయబడింది. దగ్గరగా 300కు పైగా ఆయన గురించి ప్రవచనాలన్నీ ముందుగా చెప్పబడి వాటన్నిటిని ప్రతిరోజు చదువుతున్నారు. కానీ ఎదురుగా మెస్సయ్య వచ్చి నిలబడితే మాత్రం వారు ఆయన్ని గుర్తుపట్టే స్థితిలో లేరు. కాబట్టి సహోదరులారా, అందుకే దేవుడు ఏమంటున్నాడు? లేఖనాలను పరిశోధించండి, నా గురించి రాయబడింది అన్నాడు. అయినా సరే వాళ్ళకి ఎక్కట్లేదు. అయితే తర్వాత ఏమన్నాడో చూడండి. తండ్రి యందు నేను 14:11 యోహాను సువార్త. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నమ్మండి, లేదా కనీసం ఈ క్రియలు చూసైనా సరే నన్ను నమ్మండి అంటున్నాడు. అవునా? ముందు ఏమన్నాడు? లేఖనాలని పరిశోధించండి, నా గురించి రాయబడింది అన్నాడు. ఒకవేళ లేఖనాలు చదవటం మీకు తెలియకపోతే కనీసం నాలో ఉన్న క్రియలు చూసి నమ్మండి అంటున్నాడు. సో క్రియలు చూసినా దేవుడిని నమ్మట్లేదు, లేఖనాలను పరిశోధించినా దేవుడిని నమ్మట్లేదు, సాక్ష్యాధారాలతో దేవుడు రుజువు చేసినా సరే ఆయన గుర్తుపట్టే స్థితిలో ఆ రోజు ఎవ్వరూ లేరు. కాబట్టి వారు చేసే ఆరాధన సరైందా కాదా? సరైంది కాదు. అందరూ వింటున్నారు. అందుకే దేవుడు ప్రతి చోట వారిని తిట్టుకుంటూ వచ్చాడు. నేను చెప్పే అర్థమవుతుందా? అయితే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు కొద్ది మంది మాత్రమే ఆయన్ని సరిగ్గా గుర్తుపెట్టారు. మనందరికీ తెలుసు, లాజర్ని బ్రతికించడానికి దేవుడు వచ్చినప్పుడు మార్తాతో దేవుడు ఒక మాట చెప్తాడు. ఒకసారి చూద్దాం, 11:25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు
చనిపోడు, ఒకవేళ చనిపోయినా సరే బ్రతుకుతాడు. ఈ మాటకు అర్థం ఏంటో నేను చెప్పాను. వాడు చనిపోడని దేవుడు అంటున్నాడు, మళ్ళీ చనిపోయినా బ్రతుకుతాడు అంటున్నాడు. ఏంటది? ఆల్రెడీ నేను మీకు చెప్పా. ఇంతకీ చస్తాడా చావడా? దేవుడు ఏమంటున్నాడు? చనిపోడు అని ఆయనే అన్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? చనిపోయినా మళ్ళీ బ్రతుకుతాడు అంటున్నాడు. కాబట్టి చనిపోవటం అంటే ఈ లోకరీత్యా ప్రతి ఒక్కడు ఏదో ఒక రోజు చనిపోవాలి. కానీ చనిపోయిన తర్వాత దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడు? తిరిగి మళ్ళీ పునరుద్ధానంలో బతికించబోతున్నాడు. కాబట్టి దేవుడు అదే చెప్తున్నాడు, వాడు చనిపోయినా సరే మళ్ళీ బ్రతుకుతాడు. చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆ రోజు శాస్త్రుల్ని, పరిశీలిని, సద్దూకల్ని దేవుడు ఏదైతే ప్రశ్నించాడో అదే ప్రశ్న ఇప్పుడు మార్తను కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమని? నేనే ఈ లోక రక్షకుణ్ణని, నేనే మెస్సయ్యానని, నాలోనే పునరుద్ధానము జీవము ఉందని నువ్వు నమ్ముచున్నావా అని అడుగుతున్నాడు. ఇదే మాట దేవుడు వాళ్ళందరిని అడిగాడు. ఎవరిని? శాస్త్రుల్ని, పరిశీలిని, మిగతా వాళ్ళందరూ నమ్మకపోగా రాళ్ళు తీసుకుని వెంటబడ్డారు. కానీ ఇక్కడ మార్త ఏమని చెప్పిందో చూద్దాం. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముచున్నాను. వింటున్నారండి? ఆమెమి రోజు బోధించేది కాదు. ఈ శాస్త్రులు, పరిశీలన దగ్గర ఏమున్నాయి? పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి. ఎప్పుడు వాటిని చేత్తో పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అందరికీ వాటిని బోధిస్తూ ఉంటారు. ప్రతిరోజు వాటిని చదువుతూ ఉంటారు. ఎంత చదువుతున్నా సరే మెస్సయ్య గురించి రాయబడింది చూడండి అంటే మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు. కానీ మార్త, వీళ్ళందరూ చదువు లేని వాళ్ళు, కానీ మెస్సయ్యను వెంటనే గుర్తుపెట్టారు. ఆమె ఏమని చెప్తుంది? ఈ లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నేను నమ్ముచున్నాను అని చెప్పింది. అంటే ప్రవక్త అంటున్నాడు, ఆమె అర్పణ సరైన స్థలానికి తెచ్చిందంట. అందరూ వింటున్నారు? ఇప్పటిదాకా మనం చెప్పుకుంది ఏంటి? దేవుణ్ణి ఆరాధించడానికే రావాలి మనం. అయితే ఎక్కడ ఆరాధించాలి? ఎక్కడ పడితే అక్కడ కాదు. దేవుడు ఏర్పరచుకున్న స్థలములోనే మనం ఆరాధించాలి. ఎందుకు అక్కడ మాత్రమే ఆరాధించాలంటే దేవుడు తన నామాన్ని అక్కడ మాత్రమే స్థాపించాడు. ఆయన నామం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మాత్రమే మనం రావాలి. మన అర్పణ అక్కడ మాత్రమే అర్పించాలి. కాబట్టి ఇప్పుడు మార్త ఎక్కడికి తీసుకొచ్చింది? సరైన స్థలానికి ఎప్పుడైతే అర్పణ తీసుకొచ్చిందో అప్పుడు దేవుడు వెంటనే ఆమె జీవితంలో గొప్ప క్రియ చేయబోతున్నాడు. సో ప్రవక్త ఏమన్నాడు చూడండి. ఆమె ఏమంది? అవును ప్రభువా, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముచున్నాను. ఓ సోదరుడా, అంతా ఆరిపోవటకు సిద్ధముగా ఉన్నది. ఆరిపోవటం అంటే అదే, అంతా అయిపోవటానికి సిద్ధముగా ఉన్నది. మీరతన్ని ఎక్కడ ఉంచిరి? ఇక వెంటనే దేవుడు ఏమడుగుతున్నాడు? ఆమె ఎప్పుడైతే సరైన స్థలానికి అర్పణ తీసుకుని వచ్చిందో దేవుడు వెంటనే ఆయన ఎక్కడ పెట్టారు? ఆయన సమాధి ఎక్కడ ఉంది చెప్పండి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు లాజర్ని దేవుడు సమాధి నుండి విడిపించబోతున్నాడు. తర్వాత ఎప్పుడు మృతుల పునరుద్ధానం అప్పుడు లేచేవాడైతే దేవుడు అట్నుంచి అటే వెళ్ళిపోయేవాడు. కానీ ఎక్కడికి వెళ్ళాడు ఆయన? సమాధి ఎక్కడుందో నాకు చూపిండి అని అడుగుతున్నాడు. కాబట్టి మీరు అతన్ని ఎక్కడ ఉంచిరి? ఏమి జరిగినదో మీరు ఎరుగుదురు. నీవు సరైన చోటుకి తెచ్చినప్పుడే నీ బలిని దేవుడు అంగీకరించును. ఎంత క్లియర్గా ఉందో చూడండి. నీవు సరైన చోటికి నీ అర్పణ తెచ్చినప్పుడు దేవుడు నీ బలి అంగీకరించును. చూచారా? అక్కడికి రావాల్సి ఉన్నావు. కాబట్టి మనం రావాల్సింది ఎక్కడికి? ఆయన నామం ఎక్కడైతే స్థాపించబడిందో అక్కడికి మన అర్పణ తీసుకొని రావాలి. నువ్వు ఎక్కడ పడితే అక్కడ అర్పిస్తే మాత్రం దేవుడు అంగీకరించడు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అనేకమైన ఉదాహరణలు మనం చూసాం. అవునా? కయ్యను అర్పణ దేవుడు స్వీకరించలేదు. అవునా? బిలామును దేవుడు అంగీకరించలేదు. ఇక్కడ శాస్త్రుల్ని, పరిశీలన కూడా దేవుడు అంగీకరించలేదు. కానీ మార్త ఏం చేసింది? సరైన స్థలానికి ఎప్పుడైతే వచ్చిందో ఆమె అర్పణను దేవుడు స్వీకరించాడు. ఆమె జీవితంలో ఒక గొప్ప కార్యం దేవుడు చేశాడు. అలాగే ఈమెవరు? సమరయ స్త్రీ. ఆమె జీవితం కూడా ఎలాంటిది? దారుణమైన జీవితం. కానీ ఆమె అర్పణ ఎక్కడికి తీసుకొచ్చిందంటే సరైన స్థలానికి తెచ్చింది. అవునా? ఆమె ఏమని చెప్పింది? నువ్వు మెస్సయ్యవని, నువ్వు ప్రవక్తవని నేను నమ్ముచున్నాను అని చెప్పిందా చెప్పలేదా? కాబట్టి ఆమె అర్పణ ఎప్పుడైతే సరైన స్థలానికి తెచ్చిందో దేవుడు వెంటనే ఆమెను, ఆమె జీవితాన్ని మొత్తం మార్చేశాడు. అవునా? ఆమె పాప జీవితాన్ని దేవుడు మార్చేశాడు. ఎందుకంటే ఆమె పాపములో పట్టుబడింది. అపవాది చేతికి ఆమె ఏమైపోయింది? దొరికిపోయింది.
అందుకే పాపం 5 పెళ్లిళ్ళు చేసుకున్నా సరే 6వ వాడిని మళ్ళీ ఇంట్లో పెట్టుకొని ఆమె జీవితాన్ని, ఆమె సేనదయ్యం పట్టినవాడు ఎలాగైతే వాడి జీవితాన్ని వాడే పతనం చేసుకుంటున్నాడో ఈమె కూడా అలాంటి పరిస్థితిలోనే ఉంది. అందుకే దేవుడు ఎవరైతే ఈ బంధకాల్లో చిక్కుబడ్డారో వాళ్ళందరినీ దేవుడు విడిపించుకుంటూ వెళ్ళాడు. అందరూ వింటున్నారండి. కాబట్టి సమరయ స్త్రీ కూడా అదే బంధకాల్లో చిక్కుబడింది కాబట్టి దేవుడు వెళ్ళాడు, ఆమెను ముందు టెస్ట్ చేశాడు. ఎప్పుడైతే ఆమె సరిగ్గా మెస్సయ్యను గుర్తించిందో, అంటే ఆమె అర్పణ సరైన స్థలానికి ఎప్పుడైతే తెచ్చిందో, ఇక దేవుడు ఏం చేశాడు? దాన్ని స్వీకరించాడు. ఆమె జీవితాన్ని కూడా ఆ రోజు నుంచి మార్చి పారేశాడు. కాబట్టి సహోదరులారా, మనం దేవుణ్ణి అప్రోచ్ అవ్వాల్సిన విధానం, దేవుణ్ణి సమీపించాల్సిన విధానం ఏంటో తెలుసుకొని ఎప్పుడైతే అలా ఆరాధిస్తామో దేవుడు మన అర్పణ స్వీకరిస్తాడు. తర్వాత మన జీవితాన్ని దేవుడు ఆయన సరిచేస్తాడు. అందరూ వింటున్నారండి. ఇలా కాకుండా మన ఇష్టానుసారంగా ఎంత ప్రయత్నించినా సరే మన ఆరాధన సరైనదిగా ఉండదు, మన జీవితం కూడా సరైనదిగా ఉండదు. అవునా? కయ్యేను చేసిన ఆరాధన సరిగ్గా లేదు, తర్వాత వాడి జీవితము కూడా సరిగ్గా లేదని రుజువు చేసుకున్నాడు. బిలాము చేసిన ఆరాధన సరైనదిగా లేదు, తర్వాత బిలాము వెళ్ళిన మార్గము కూడా సరైంది కాదని రుజువు చేసుకున్నాడు. అలాగే శాస్త్రులు పరిసయ్యులు వారు చేసే ఆరాధన సరైంది కాదని ముందు దేవుడు రుజువు చేశాడు. తర్వాత యేసుక్రీస్తును చంపి వారి జీవితం కూడా సరిగ్గా లేదని రుజువు చేసుకున్నారు. అలాగే మనం కూడా ఏం చేయాలి? మన ఆరాధన సరైనదిగా ఉంటే మన జీవితం కూడా ఏమైంది? తర్వాత సరిగ్గా మారిపోయింది. మార్త సరైన ప్రదేశానికి వచ్చింది, ఆమె జీవితంలో గొప్ప కార్యాన్ని చూసింది. సమరయ స్త్రీ సరైన ప్రదేశానికి వచ్చింది, తర్వాత ఆమె జీవితాన్ని దేవుడు మార్చి పారేశాడు. కాబట్టి సహోదరులారా, అయితే ఆ రోజు ఉన్న శాస్త్రులు పరిసయ్యులు మాత్రం వారి వారి సొంత ప్రత్యక్షతలతో వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. ఇప్పుడు హేబేలుకు వచ్చిన ప్రత్యక్షత దేవుడి నుండి వచ్చింది. అయితే కయ్యేనుకు వచ్చిన ప్రత్యక్షత ఎక్కడి నుంచి వచ్చింది? వాడి సొంతగా వచ్చింది. సొంతదంటే ఏదో కాదు, అపవాది దగ్గర నుంచి రావటమే. అవునా? కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ సొంత నామములు, సొంత అనువాదాలు అంతా కూడా స్వబుద్ధిని ఆధారము చేసుకునే వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. వింటున్నారండి? పేరుకైతే చేతిలో ధర్మశాస్త్రం ఉంది, కానీ వారు జీవించేది మాత్రం వారి యొక్క సొంత అనువాదాలతో, సొంత నామములతో, సొంతగా వాళ్ళు ఆలోచించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. అయితే దేవుడు వచ్చి ఇది సరైంది కాదని వారిని హెచ్చరించడానికి చూశాడు, కానీ వాళ్ళు ఏమాత్రం కూడా అంగీకరించలేదు. అందరు ఇక్కడే ఉన్నారా? కాబట్టి ఈరోజు మొత్తం మన కాలంలో సొంత నామములు, సొంత ప్రత్యక్షతలు, సొంత అనువాదాలు అన్ని సొంత ఎక్కువైపోయినాయి. పేరుకు మాత్రం చేతిలో బైబిల్ ఉంటుంది, కానీ వాడు సంఘాన్ని నడిపించేది మాత్రం సొంత తెలివితేటలతో వెళ్ళిపోతూ ఉంటాడు. పేరుకు మాత్రం వాక్యమే, కానీ నడిపించేది మాత్రం వాడి సొంత ఆలోచనలతోనే తన సేవను నడిపించుకుంటూ వెళతాడు. అందుకే మన దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సైతమే సొంత నామంలో రాలేదు. మన దేవుడు యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఎవరి నామం పేరిట వచ్చాడు? ఆయన చెప్పండి. తండ్రి నామం పేరిటే వచ్చాడు తప్ప నేను దేవుణ్ణి కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా సొంత తెలివితేటలు మన దేవుడు ఎక్కడా ఉపయోగించలేదు. కావాలంటే చూడండి, యోహాను సువార్త 5:43, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు ఎలా వచ్చాడంట? సొంత తెలివితేటలు, సొంత ప్రత్యక్షత, సొంత అనువాదం దేవుడు ఎప్పుడు కూడా వాడలేదు. ప్రతి చోట తండ్రి ఏదైతే చూపిస్తున్నాడో అది మాత్రమే చేసుకుంటూ వెళుతున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు ఆయన? నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. అయితే వేరొకడు, మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వాడిని అంగీకరిస్తారు. దేవుడు అంత క్లియర్గా చెప్పాడు. చూడండి, నేనేమో తండ్రి నామంలో వస్తే నన్ను ఏం చేస్తున్నారు? తోసేస్తున్నారు. అయితే వేరొకడు సొంత నామములో వస్తే వాడిని మాత్రం మీరు అంగీకరిస్తారు. అందరూ వింటున్నారండి? ఈరోజు చర్చిలకి రకరకాల పేర్లు పెడతా ఉన్నారు. అయితే ప్రవక్త అంటున్నాడు అవన్నీ కూడా దేవదూషణకరమైన నామములు అంటున్నాడు. మనకుంది ఒకే ఒక్క నామం, ఏంటది? ప్రభువైన. అందుకే మనం ప్రభువైన యేసుక్రీస్తు వధువు సంఘం అని రాసుకున్నాం. అవునా? యేసయ్యకి ఇంకో పేరేంటి? వాక్యము. వాక్యమే శరీరధారిగా వచ్చాడు కాబట్టి ఈరోజు మనం వాక్య వధువు అని చెప్పుకుంటున్నాం. వింటున్నారండి? మనం ఏమని రాసుకున్నాం? మన సంఘాన్ని
ప్రభు అయిన యేసుక్రీస్తు వధువు గుడారము. వింటున్నారండి? అయితే వాక్యముతో మనం జతపరచబడ్డాం కాబట్టి వాక్య వధువని ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. అందరూ వింటున్నారా? అయితే ఈరోజు ఇలాంటి నామం ఎక్కడా లేదండి. వారి వారి సొంత నామాలు, సొంత మినిస్ట్రీసు అన్నీ సొంతగా స్థాపించుకొని వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. కానీ దేవుడు వాటన్నిటినీ అంగీకరించడు. తన నామం ఎక్కడైతే ఉంచాడో అక్కడికి మాత్రమే మనం రావాలి. కాబట్టి మన దేవుడే ఏ నామంలో వచ్చాడు? తన తండ్రి నామంలో వచ్చాడు. అదే అంటున్నాడు, మీరు నన్ను అంగీకరింపరు, కానీ వేరొకడు తన సొంత నామమున వస్తే వాడిని మాత్రం మీరు ఏం చేస్తారు? అంగీకరిస్తారు. వింటున్నారండి? కాబట్టి ఈరోజు వచ్చిన సమస్య ఏంటి? ప్రతి ఒక్కడికి సొంత నామాలు, సొంత ప్రత్యక్షతలు, సొంత విధానాలు, సొంత సంఘక్రమం అన్నీ వాడు కూర్చొని ఆలోచించిన సొంత విషయాల మీదే వెళ్ళిపోతున్నాడు తప్ప వాక్యముతో వాడికి సంబంధం లేదు. చూడండి, ప్రవక్త ఏమంటున్నాడు? ఈరోజు చాలామంది మరి యేసుక్రీస్తు నామములో బాప్తీసం అనేది నిజమైందని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం అనేది తప్పంటే ఆ నామంలో ఎవరు ఇవ్వలేదని, తీసుకోలేదని మనం బల్లగుద్ది చెప్తున్నాం. ఈరోజు చాలామంది ఆ విషయాలు విని వారి సంఘాల్లో కూడా యేసుక్రీస్తు నామంలో బాప్తీసాలు ఇస్తూ మేము సరిగ్గానే జీవిస్తున్నాం అనుకుంటున్నారు. నేను చెప్పే అర్థమవుతుందా? బాప్తీసం ఒక్కటే నువ్వు మార్చుకున్నంత మాత్రాన నీ సంఘం సరైందని కాదు. బాప్తీసం ఒక్కటి యేసుక్రీస్తు నామంలో ఇచ్చేసి మిగతా బల్లారాధన, సంఘక్రమం అంతా నీ ఇష్టానుసారంగా పెట్టుకుంటే దేవుడు ఏమీ నిన్ను అంగీకరించడు. అందుకే ప్రవక్త ఏమంటున్నాడో చూడండి ఇక్కడ, నీటి బాప్తిస్మము నీకు ప్రజలతో సహవాసమును ఏర్పరచును. నీటి బాప్తిసం అనేది చాలా మంది బాప్తిసం తీసుకొని నేను రక్షణ పొందానని చెప్పుకుంటా ఉంటారు. అయితే ప్రవక్త అంటున్నాడు, నీటి బాప్తిసం అనేది కేవలం లోకానికి చూపించడానికి మాత్రమే. రోడ్డు మీద వెళ్ళేవాడు చూసి పలానా బాప్తిసం తీసుకుంది అని తెలుసుకుంటాడు తప్ప నీకు ఆ బాప్తిస్మంతో, ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకున్నా సరే లోపల మనిషి మాత్రం అలాగే ఉంటే ఆ బాప్తిసం నీకు ఎలాంటి ఉపయోగం ఉండదని ప్రవక్త అంటున్నాడు. నీటి బాప్తిసం నీకు ప్రజలతో సహవాసమును ఏర్పరచును. అందరూ వింటున్నారా? సో నీటి బాప్తిసం ఏం చేసిద్ది? మనకి ప్రజలతో సహవాసాన్ని ఏర్పరిచిద్ది. ఇప్పటిదాకా నువ్వు బయట ఉన్నావు, నువ్వు బాప్తిసం తీసుకొని ఈ సహవాసములో నువ్వు పాలు పంపులు పొందావు. నీవు క్రీస్తును అంగీకరించితివని గుర్తింపు కలుగజేయును. అది సత్యము, అది నిజమే. కానీ అది ఆత్మ బాప్తిస్మము కావలెను. నేను యేసు నామములో నీకు బాప్తిసం ఇయ్యవచ్చు, అయితే అది ఏమీ చెయ్యదు. యేసుక్రీస్తు నామంలో నీకు బాప్తిసం ఇచ్చినా సరే అది నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎప్పుడు నువ్వు లోపల మార్పు చెందకపోతే ఆ బాప్తిసం నీకు దేనికి పనికిరాదని ప్రవక్త అంటున్నాడు. అసలైన వాక్యము నీ లోనికి రావలెను. అది అందుకే మనం వాక్యం చుట్టూ తిరిగే దేనికి చెప్పండి? వాక్యము అనగా దేవుడు. కాబట్టి మనం తిరగాల్సింది దేవుని చుట్టూనే. వింటున్నా? మనుషుల చుట్టూ కాదు, వాక్యము చుట్టూ మనం తిరగాలి. అదే అంటున్నాడు, అసలైన వాక్యము నీ లోనికి రావలెను. బాప్తిసం తీసుకుంటే అంతా అయిపోయింది అనుకోవటానికి వీల్లేదు. బాప్తిసం జస్ట్ ఏం చేస్తుందంటే లోకానికి తెలియచేసిద్ది, నీకు ఒక సహవాసాన్ని ఇచ్చిద్ది. వింటున్నారండి? అయితే ఏమి రావాలి మనలోకి? అసలైన వాక్యం లోపలికి రావాలి. ఏంటి అసలైన వాక్యము? వర్తమానము నీకు రహస్యముగా ఉండదు, నీవిది తెలుసుకొందువు, నీ ఎదుట అది పూర్తిగా కనబడును. కాబట్టి మనలోకి రావాల్సిందేంటి? కేవలం బాప్తిసం తీసుకొని అంతా అయిపోయింది అనుకుంటే పొరపాటు. మనలోకి ఏం రావాలి? దేవుని యొక్క వాక్యము. అసలైన వాక్యం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క మనసే. అవునా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని పౌలు చెప్పాడా, చెప్పలేదా? కాబట్టి ఫైనల్గా మనకు రావాల్సింది ఏంటంటే దేవుని యొక్క మనసు మనకి రావాలి. అందరూ వింటున్నారు? బాప్తిసం తీసుకోగానే అయిపోలేదు అంటున్నాడు. అందుకే ఈరోజు మనం ఎవరిని వెంబడిస్తున్నాం? మన ప్రవక్త సొంత నామంలో రాలేదు, గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అడగొచ్చు, ఏమని మీ ప్రవక్త కూడా ఒక సంస్థను స్థాపించాడు కదా అని చాలామంది చెప్పొచ్చు. కానీ మన ప్రవక్త ఎప్పుడు కూడా సొంత నామములో రాలేదు. ఆయన మత శాఖల్లో నుంచి బయటకు వచ్చాడు. ఆయన దీనికి ఇది ఒక మినిస్ట్రీస్ అని దేవుడే ఆయన ఎప్పుడు కూడా పేరు పెట్టలేదు. అవునా? కాబట్టి సహోదరులారా, మన ప్రవక్త కూడా చెప్పింది ఏంటంటే వధువుకి ఆయన పేరు మాత్రమే ఉండాలి అని చెప్పాడు. ఆ నామం ఏంటి? ప్రభు అయిన
యేసుక్రీస్తు. కాబట్టి ఈరోజు 7వ దూతను మనం ఎందుకు వెంబడిస్తున్నామంటే ప్రకటన 17 ప్రకారముగా ఇది రుజువు చేయబడిన వర్తమానం అని మనం ఆయన్ని వెంబడిస్తున్నాం. అవునా? ప్రవక్తే అన్నాడు ఏమని? ఇది రుజువు చేయబడిన వర్తమానము అని. సాక్ష్యాధారాల ద్వారా, లేఖనాల ద్వారా దేవుడు ఆయన్ని రుజువు చేశాడు. ఇదేంటి చెప్పండి? ఇదేంటి? దేవుని యొక్క రుజువు. అది మనిషి యొక్క రుజువు కాదు. దేవుడే తన ప్రవక్తను రుజువు చేశాడు. కాబట్టి ఇలా సాక్ష్యాధారాలతో, లేఖనాలతో మన దేవుడు తన ప్రవక్తను రుజువు చేశాడు. కాబట్టే ఈరోజు మనం ఆయన్ని వెంబడిస్తున్నాం. అవునా? ప్రకటన 17 ప్రకారముగా 7వ దూత పలికే దినాల్లో ఏమవ్వాలి? దేవుడు ఆది కాండము నుండి ఏవేమైతే మిగుల్చుకుంటూ వచ్చాడో, ఏదేదైతే మరుగులో ఉంచుకుంటా వచ్చాడో వాటన్నిటిని బయలుపరచాల్సింది, సమాప్తము చేయాల్సింది ఎవరంటే 7వ దూతగా వచ్చిన మన ప్రవక్త మాత్రమే. వాటన్నిటినీ ఆయన సమాప్తము చేయాలి. అదే ఈ మాటకు అర్థం. ఆయన పలికే దినాల్లో అతడు బోర ఊదబోచుండగా చాలామంది ఏమంటారంటే 7వ దూత అంటే పరలోకములో ఉన్న 7వ దూత అనుకుంటారు. కానీ కాదండి. అది అలా చదువుకుంటూ వెళితే తర్వాత 7వ దూత పరలోకములో ఉండే బోర ఊదుతుంటూ మీకు కనిపించింది. కానీ ఇది ఎక్కడంటే భూమి మీద ఉన్న 7వ దూత, పరలోకములో ఉన్న 7వ దూత కాదు. కాబట్టి ఆయన పలికే దినాల్లో ఏమైంది? సువార్త అనే బోర ఊదేటప్పుడు దేవుడు తన దాసులకు, ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మమంతా ఏమవ్వాలంటే సమాప్తము చేయబడాలి. కాబట్టి ఈరోజు మనం జీవిస్తున్న కాలము ఏదంటే 7వ కాలములో, 7వ దూత పలికే దినాల్లో, మర్మములన్నీ సమాప్తమయ్యే దినాల్లో ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాం. అందరూ వింటున్నారండి? కాబట్టి ఈ గొప్ప కూటము జరిగిన మన ప్రవక్త ఏమన్నాడో చూడండి. చాలా ఇంపార్టెంట్ మాటలు. ఈరోజు మన ప్రవక్తని దేవుడు రుజువు చేశాడు కాబట్టే ఆయన్ని మనం వెంబడిస్తున్నాం. అవునా? సాక్ష్యాధారాలతో, లేఖనాలతో దేవుడు ఆయన రుజువు చేశాడు. అయితే ప్రవక్త ఒక ఇంపార్టెంట్ మాట చెప్తున్నాడు చూడండి. ఈ గొప్ప కూటము జరిగిన 3 సంవత్సరములకు ఏమి అవునో మీరు ఎరుగుదురా? ఒక శాఖ పుట్టును. ఒక గొప్ప వ్యక్తి వచ్చి ఒక ఉజ్జీవాన్ని ఏర్పరిచి ఆయన చనిపోగానే ఏమైంది? ఆయన పేరు మీద ఒక సంస్థ అనేది స్టార్ట్ అయింది. మార్టిన్ లూథర్ వచ్చి చనిపోగానే లూథరన్ సంస్థ అనేది ప్రారంభించబడింది. ఇలా ఒక్కొక్క ఆయన భూమి మీదకి వచ్చి ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చి వెళ్ళిపోగానే ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆయన పేరు మీద ఒక సంస్థను స్థాపించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదే ప్రవక్త అంటున్నాడు, ఈ గొప్ప కూటము జరిగిన 3 సంవత్సరములకు ఏమేమనో మీరు ఎరుగుదురా? ఒక శాఖ పుట్టును. అంటే సుమారుగా ఆయన వచ్చి వెళ్ళిపోయిన 3 సంవత్సరాలకి ప్రజలు ఏం చేస్తున్నారంట? ఆయన పేరు మీద ఒక సంస్థను, శాఖను స్థాపిస్తున్నారు అంటున్నాడు. ఇది వచ్చి 20 సంవత్సరాలైనా సరే శాఖ అనేది ఏర్పడలేదు. అయితే వర్తమానం గురించి ప్రవక్త చెప్తున్నాడు, ఇది వచ్చి ఇప్పటికీ 20 సంవత్సరాలైనా సరే ఇంకా శాఖ అనేది పుట్టలేదు అంటున్నాడు. లోకంలో చాలా మత శాఖలు, చాలా శాఖలు ఉన్నాయి కదా. అయితే ఈ వర్తమానంలో మాత్రం ఇంకా శాఖ అనేది పుట్టలేదు అంటున్నాడు. ఇది వచ్చి 20 సంవత్సరాలైనా సరే శాఖ ఏర్పడలేదు. వింటున్నారండి? అది అన్నడూ జరగనీయవద్దు. అంటే మీరు దయచేసి ఎప్పుడు కూడా వర్తమానాన్ని మత శాఖగా మార్చొద్దు అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్ మాట. ఎందుకంటే ఈరోజు చాలామందికి వర్తమానంలో ప్రత్యక్షతలు ఎక్కువైపోతున్నాయి. ఒక ఆయన చెప్తున్నాడంట, పరలోకంలో లూసిఫర్ను కూర్చోబెట్టి దేవుడు ప్లాన్ అంతా చెప్పాడంట. ఏమని? నిన్ను కిందకు పంపిస్తాను, నువ్వు నా పిల్లలందరినీ మోసం చేయాలి, తర్వాత మళ్ళీ నేను వచ్చి వాళ్ళందరినీ కలువరి సిలువలో రక్షిస్తాను అని ఈ ప్లాన్ అంతా దేవుడు లూసిఫర్కి చెప్పి భూమి మీదకి పంపించాడంట. ఏమైపోతున్నాయి? ప్రత్యక్షతలు ఎక్కువైపోతున్నాయి. ప్రవక్త ఒక మాట చెప్తే దానికి ఇంకో పావలా యాడ్ చేసి ఏం చేస్తున్నారు వీళ్ళు? వీళ్ళకు కూడా, కూర్చునే వాళ్ళకు కూడా కొత్త కొత్త విషయాలు ఎవరు చెప్తారా అని చూస్తూ ఉంటారు. పోయిన వారం నేను చెప్పాను, మనకి కొత్త విషయాలు కావాలా, ప్రాముఖ్యమైన విషయాలు కావాలా? నిన్ను మరణము నుండి తప్పించే ప్రాముఖ్యమైన విషయాలు మనకు కావాలి, కొత్త కొత్త విషయాలు కాదు. ఇప్పుడు విశ్వాసుల యొక్క వైఖరి పాస్టర్లను అలా మార్చింది. పాతవి చెప్తుంటే ఇంటలేదని వీళ్ళు కూడా ఎలా తయారయ్యారు? కొత్త ఏదో ఒకటి
వింటున్నారండి? అయితే ప్రవక్త క్లియర్గా చెప్తున్నాడు ఏమని? దయచేసి అది ఎన్నడూ జరగనీయొద్దు, ఒక శాఖగా దీన్ని ఎప్పుడూ మార్చొద్దు అంటున్నాడు. నేను ఈ తరములో గతించిపోయినా కానీ, ఇది ప్రవక్త ఆయన చనిపోయే సంవత్సరం చెప్తున్న మాటలు ఇవి. నిజమండి, ఆయన చనిపోయే ముందు కొన్ని విషయాలు చెప్పాడు. ఎందుకంటే ఆయన మరి చనిపోయేటప్పుడు మనకు అర్థమైద్దంట. అందుకే చాలామంది ఏమంటారు, ఎంతకాలం బతుకుతానో తెలియదు, నా కూతురికి పెళ్లి చేస్తే చూసి చచ్చిపోదామని ఉందని చాలామంది చెప్తా ఉంటారు. అంటే మరణ గడియలు దగ్గరకు వచ్చేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం చెప్తా ఉంటాం. అంటున్నారు అంటే మన ఆత్మకి అర్థమైపోద్ది మన టైం దగ్గర పడిందని. అలాగే ప్రవక్త కూడా 65వ సంవత్సరంలో చెప్తున్న మాటలు ఇవి. మన ప్రవక్త చనిపోయింది 1965లోనే చనిపోయాడు. కాబట్టి అప్పుడు అంటున్నాడు చూడండి, నేను ఈ తరములో గతించిపోయినా కానీ ఈ వర్తమానము కొరకు నిలబడిన ప్రజలు ఒక శాఖగా దీన్ని తయారు చేయకుందురుగాక. ఆయన కోరుకుంటున్నాడు బలంగా. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి వచ్చి ఒక ఉజ్జీవాన్ని స్థాపించి వెళ్ళిపోగానే ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే ఆయన పేరు మీద ఒక శాఖను తయారు చేస్తా కూర్చున్నారు. ఇది దయచేసి ఎన్నడూ వర్తమానంలో జరగకూడదని మన ప్రవక్త మనసారా కోరుకుంటున్నాడు. నేను ఈ తరములో గతించిపోయినా కానీ ఈ వర్తమానము కొరకు నిలబడిన జనులు ఒక శాఖగా దీన్ని తయారు చేయకుందురుగాక. అలాగు చేసిన వెంటనే మీరు చనిపోతారు. ప్రవక్త అంటున్నాడు, మీరు గనక అలా తయారు చేస్తే, ఈ వర్తమానాన్ని శాఖగా మారిస్తే మీరు వెంటనే చనిపోతారు. అది గుర్తుంచుకోండి. మీ మధ్య శాఖను గూర్చిన ఆలోచనే రాకూడదు. ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. నేను చనిపోయిన తర్వాత మీరందరూ కలిసి దీన్ని ఒక మత శాఖగా మారుస్తారేమో, దయచేసి మార్చొద్దు అంటున్నాడు. మీ మధ్య శాఖను గూర్చిన ఆలోచనే రాకూడదు. మీరెంత యథార్థముగా ఉన్నా సరే నాకు అది అక్కర్లేదు అంటున్నాడు. అవునా? మీరు యథార్థముగా ఉండొచ్చు, కానీ ఈ వాక్యమును సిద్ధపరచుటకు పరిశుద్ధాత్మకు బదులుగా మీరు ఒక మానవ నాయకుణ్ణి ఎన్నుకున్న గడియలోనే మీరు చనిపోయేదరు. అందరు ఇక్కడే ఉన్నారా? ఆలకిస్తున్నారా? సో ప్రవక్త మనకు చెప్తున్న మాటలు ఏమని? ఈ వర్తమానాన్ని శాఖగా ఎప్పుడు మార్చొద్దు. శాఖ అంటే ఏంటి? ఒక మానవ నాయకత్వాన్ని ఎప్పుడు కూడా మీరు ఏర్పరచుకోవద్దు. పరిశుద్ధాత్మ నాయకత్వం కిందే అందరూ ఉండాలి అని చెప్తున్నాడు. మన ప్రవక్త తల మీద ఉన్నదేంటి? దేవుడు అగ్ని స్తంభముగా ఆయన నడిపించాడు. అదే నాయకత్వంలో మనందరం ఉండాలి. అదే అంటున్నాడు, ఒక మానవ నాయకుడిని ఎప్పుడు మీరు ఎన్నుకోవద్దు. పరిశుద్ధాత్మకు బదులుగా మీరు ఒక మానవుణ్ణి నాయకుడిగా ఎన్నుకున్న గడియలోనే మీరు చనిపోయేదరు. అయితే నిజమైన విత్తనము ఎప్పుడూ చావదు. ఎందుకనగా అది ముందుండిన గింజ వలె ఉండును. ముందుండిన గింజ అంటే ఏంటి? ఆది అపోస్తల కాలములో ఉన్నట్టుగానే నిజమైన వ్యక్తి కూడా ఉంటాడు అని చెప్తున్నాడు. గోధుమ గింజను తిరిగి భూమిలో నుండి తీసుకొని వచ్చుటకు వధువు భూమిలో పడెను. కాబట్టి గోధుమ గింజ ముందు భూమిలో పడి ఏమవ్వాలి? అది చనిపోవాలి. చనిపోతేనే విస్తారముగా ఫలించిద్ది అంటున్నాడు. 3వ వచనంలోనికి మనం వద్దాం. నేను ముగించబోతున్నాను. 16:3 పస్కా పండుగలో చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ మాట, పొంగినది ఏదైనాను తినకూడదు. దేవుడు ఒక షరతు పెడుతున్నాడు. ఏమని? పొంగింది ఏదైనా సరే తినొద్దు అంటున్నాడు. మీరు ఎప్పుడైనా పుల్కాలు తిన్నారా? రోటీలు, పుల్కాలు వాడు ముందు పొంగిస్తూ ఉంటాడు. అవునా? పూరీలు కానీ ఏవైనా సరే పొంగితేనే మనకి దాని మీద, మనం పూరీలు తీసుకునేటప్పుడు కూడా ఏం చేస్తాం? అదిగో ఆ పూరి అంటాం. అదేమైంది? బాగా పొంగి ఇంతలావు కనపడతా ఉంటుంది. మనుషుల దృష్టి వాటి మీదకే వెళ్తూ ఉంటుంది. ఇక్కడ దేవుడేమన్నాడో చూడండి, పస్కా పండుగలో పొంగినది ఏదైనా సరే తినొద్దు అంటున్నాడు. పొంగటం అంటే ఏంటి? పిండి ఎప్పుడు పొంగిద్ది చెప్పండి? ఎప్పుడు పొంగిద్ది? కొళ్ళబెట్టినప్పుడు మాత్రమే. పిండి పొద్దున్నేకి ఏమైద్ది? నువ్వు ఎంత పిండి నానబెడితే పొద్దున్నే కల్లా నిండిపోయి ఒక్కొక్కసారి కారిపోతూ ఉంటుంది. చిన్నప్పుడు డౌట్ వచ్చేది నాకు, పెట్టింది ఇంతే కదా, తీస్తే ఏమవుతుంది? పైకి. ఎందుకనేది? కుళ్ళిపోయినప్పుడు లోపల నుంచి ఏం పుట్టిద్ది? గ్యాస్ వచ్చింది. కాబట్టి అది పైకి అలా పొంగుతూ ఉంటుంది. మనిషి కూడా చచ్చిపోయినప్పుడు ముందు ముడుచుకుపోతాడు.
72 గంటలు గడిచిన తర్వాత వాడు ఉబ్బుతూ ఉంటాడు. అంటే శవం ఏమైంది? ఉబ్బుతూ ఉంటుంది. ఎందుకంటే లోపల ఏమొచ్చిద్ది? గ్యాసులు ఉత్పత్తి అవుతూ ఉంటాయి కాబట్టి అది పొంగుతూ ఉంటుంది. కాబట్టి ప్రవక్త దేవుడు ఏమంటున్నాడంటే పొంగింది ఏదైనా సరే మీరు తినొద్దు అంటున్నాడు. పొంగిందంటే ఖచ్చితంగా అది కలుషితం అయిపోయినట్టే. పొంగిందంటే ఖచ్చితంగా అది ఏమైంది? కుళ్ళిపోయిందని అర్థం. అవునా? దేవుడు అందుకే కుళ్ళిపోయింది ఏది తినొద్దు అని చెప్తున్నాడు. బద్దలైన తొట్లు గురించి ఆల్రెడీ మనం విన్నాం. బావిలో ఉన్న నీళ్లు ఏమవుతాయి? ఎప్పటికప్పుడు ఉబుకుతా ఉంటాయి, లోపల ఓట ఉంది కాబట్టి. కానీ తొట్టిలో ఉన్న నీళ్లు ఎలా ఉంటాయి? స్టాక్ ఉంటాయి కాబట్టి 4 రోజులకి పచ్చగా అయిపోతాయి. తర్వాత అందులోకి చతుష్పాద జంతువులన్నీ వచ్చి చేరతా ఉంటాయి. కాబట్టి అందులో ఉన్న నీళ్లు తాగితే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే దేవుడేమన్నాడు? ఈ పండుగలో మీరు చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే పొంగింది ఏదైనా సరే మీరు తినవద్దు, పొంగనిదే తినాలి. అందరూ వింటున్నారండి? కాబట్టి పొంగినది ఏదైనా సరే తినకూడదు. మీరు త్వరపడి ఐగుప్తు దేశముల నుండి వచ్చితివి కదా, నీవు ఐగుప్తు దేశముల నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. సో ప్రవక్త అంటున్నాడు పొంగలేదు అంటే ఆ పిండి స్వచ్ఛమైంది అని అర్థం. పొంగింది అంటే ఖచ్చితంగా అది కొల్లబెట్టిందని అర్థం. కాబట్టి దేవుడు ఏం తినమని చెప్తున్నాడు? నీ ప్రాంతములన్నిటిలో 7 దినములు పొంగినది ఏదైనా సరే కనపడకూడదు. వింటున్నారండి? ప్రవక్త చాలా క్లియర్గా చెప్పాడు. ఒక మతశాఖ సిద్ధాంతం కానీ ఆచారము కానీ ఏదైనా సరే మీలో కనపడకూడదు. ఎందుకంటే అవన్నీ చచ్చిపోయినాయి. శాఖ అంటేనే చచ్చిన దాంతో సమానము. అందరూ వింటున్నారండి? అందుకే దేవుడు ఏమన్నాడు? జీవించుచున్నావన్నా పేరు మాత్రమే నీకుంది, కానీ నువ్వు నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావన్నాడు. కాబట్టి శాఖ సిద్ధాంతం అంటే అది చనిపోయింది, అది పొంగినది, అది కుళ్ళిపోయింది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే కుళ్ళిపోయింది, పొంగింది మీరు ఎప్పుడు తినకూడదు, పొంగనిదే తినాలి. అంటే ఫ్రెష్దే మీరు తినాలి అంటున్నాడు. అవునా? మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున ఉదించిన దాని మాంసంలో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉంచకూడదు. కాబట్టి దేవుడు ఏం తినమన్నాడు? చూడండి, ప్రవక్త ఏమన్నాడు? 7 రోజులు నీవు పులియని రొట్టెను తినవలెను. 7 రోజులు దేనికి మాదిరి? 7 దినాలంటే ఏంటి? పూర్తిగా 7 సంఘకాలములు. 7 సంఘకాలములో ఉన్న వధువుకి దేవుడు ఏం పెట్టాడంటే తన సేవకులైన ప్రవక్తల ద్వారా పొంగనిది, ఫ్రెష్ది, స్వచ్ఛమైందే దేవుడు పెట్టాడు తప్ప కుళ్ళిపోయిన మతశాఖ సిద్ధాంతాలని దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలకు పెట్టలేదు, వాళ్ళు కూడా తినలేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఎవరు? పక్షిరాజు పిల్లలు. ఈ పక్షిరాజు పిల్ల కోడి పిల్లలతో కలిసి ఏం తింటుంది? కుళ్ళిపోయిన పురుగులు అవన్నీ తింటుంది. కానీ తినేటప్పుడు బాధపడుతుంది. ఏమని? అయ్యో ఈ ఆహారము నాకు సెట్ అవ్వట్లేదే, ఎంత ఒక రకంగా ఉంది. కానీ కోడి దాని పిల్లలు మాత్రం గంతులేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా తింటున్నాయి. పంది బురదలో ఏం చేస్తుంది? అదేమి బాధపడట్లేదు, ఏంట్రా నాకు ఈ కర్మ అనుకోవట్లేదు. పైగా అందులో ఏం చేస్తుంది? ఆనందిస్తూ ఉంది. కానీ దేవుని పిల్లలకు మాత్రం లోక సంబంధమైన విషయాల్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందించరు. వారు ఒకవేళ వెళ్ళినా సరే అది సంతృప్తిని ఇవ్వలేదు. దేవుని పిల్లలకు సంతృప్తినిచ్చేది ఏంటంటే వాక్యము మాత్రమే, దేవుని సన్నిధి మాత్రమే వారికి సంతృప్తినిచ్చేది. అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడు? నా జీవితకాలం అంతా కూడా నేను యెహోవా సన్నిధిలో గడపాలనేది నా యొక్క చిరకాల కోరిక అంటున్నాడు. సో ప్రవక్త అంటున్నాడు 7 రోజులు దేనికి మాదిరంటే పూర్తిగా 7 సంఘకాలములు. అవునా? కాబట్టి 7 సంఘకాలాల్లో ఉన్న వధువుకి దేవుడు ఏం పెట్టాడు? పొంగిన కుళ్ళిపోయిన పిండిని దేవుడు పెట్టలేదు, కానీ పొంగనిది, స్వచ్ఛమైంది ఆయన యొక్క వాక్యము చేత తన వధువును పోషించుకుంటూ వచ్చాడు. 7 దినములు పులియని రొట్టెను తినవలెను. వధువు మధ్య ఏ పులిసినదియు కనబడరాదు. అందరూ వింటున్నారా? ఈ లైన్ చూడండి. వధువు మధ్య, సంఘ శాఖల మధ్య అన్ని ఈరోజు ఏమున్నాయి? పులిసిపోయిన పిండే. దేవుడు అందుకే భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు, పులిసిన పిండి కొంచెమైనా సరే మొత్తంతా చెడగొట్టిద్ది కాబట్టి దాన్ని బయటికి పంపించేయండి అన్నారు. అవునా? కాబట్టి వధువు మధ్య పులిసినది ఏదియో కనబడరాదు, ఏ వాక్యమును చేర్చరాదు. ఒక్క మాట కలుపుట వలన భూమి మీదకి మరణము వచ్చినని మీరు మరిచిపోవద్దు.
ఆ రోజు అవ్వ చేసిన సంకరము ద్వారా ఏమైంది? ఈ సృష్టి నాశనం అయిపోయింది. కాబట్టి పులిసిపోయింది ఏది మనకొద్దు అంటున్నాడు. హవ్వ వల్లనే ప్రతి అక్రమ సంతానము పుట్టెను. అందరూ ఆలకిస్తున్నారా? కాబట్టి దేవుని వాక్యమును సందేహించి శాఖను, తెలివిని, జ్ఞానమును ఎప్పుడు కూడా అంగీకరించకూడదు అని ప్రవక్త అంటున్నాడు. సో ఏం తినాలి మనం? పొంగినదా, పొంగనిదా? పొంగనిది, కుళ్ళిపోనిది, ఫ్రెష్గా ఉండేదే తినాలి. అందుకే దేవుడు ఏమన్నాడు? ఏ రోజు మన్నా ఆ రోజే మీరు తెచ్చుకోవాలన్నాడు. అవునా? అతిగా ఆశపడి ఒక్కొక్కసారి 2 రోజులకి తెచ్చుకుంటే ఏమైంది? అది కుళ్ళిపోయి పురుగు పట్టింది. ఎందుకంటే ఫ్రెష్గా తినాలి ఎప్పుడు. మీరు వింటున్నారండి? కాబట్టి ఇదంతా దేనికి సాదృశ్యం అంటే కొత్త నిబంధనలో అంత్యకాలంలో జీవిస్తున్న మనకే ఇదంతా సాదృశ్యం. వారు తిన్న మన్నా ఏదో కాదు, కానీ ఈరోజు మనం తింటున్న యేసుక్రీస్తు యొక్క శరీరము, ఆయన రక్తము, ఆయన వాక్యమే ఆ రోజు వాళ్ళు తిన్న మన్నాకి సాదృశ్యముగా ఉంది. కాబట్టి సహోదరులారా, ఎలా తినాలి? మనం కుళ్ళబెట్టకుండా, పొంగనీయకుండా, పొంగనిది మనం తినాలి. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మనం దేవుని దగ్గరికి ఎందుకు రావాలి? ఆరాధించడానికి రావాలి. ఎక్కడ ఆరాధించాలి? ఆయన ఏర్పరచుకున్న స్థలములోనే మనం ఆరాధించాలి. ఎందుకు అక్కడ మాత్రమే ఆరాధించాలంటే, దేవుడు అక్కడ ఏం పెట్టాడు? తన యొక్క నామాన్ని స్థాపించాడు. కాబట్టి ఆ నామం ఎక్కడుందో మనం వెతకాలి. అక్కడికి మాత్రమే మన అర్పణ తీసుకొని రావాలి. అప్పుడు మాత్రమే దేవుడు దాన్ని స్వీకరిస్తాడు. తర్వాత మన జీవితాన్ని కూడా మారుస్తాడు. అందరూ ఆలకిస్తున్నారండి? ముందు మన ఆరాధన ఎలా ఉండాలి? సరైనదిగా ఉండాలి. మన జీవితం సరైనదిగా ఉండదు ఎప్పుడు. ఎందుకంటే పుట్టుకతోనే మన జీవితం ఎలాంటిది? పాపంలోనే పుట్టాం, పాపంలోనే పెరిగాం, పాపంలోనే జీవిస్తూ ఉన్నాం. అయితే మన ఆరాధన ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో దేవుడు మన పాప జీవితాన్ని కూడా ఏం చేస్తాడు? మార్చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం అలా దేవుని దగ్గరికి వెళదామా? మన సొంత విధానంలో వెళ్దామా? కయ్యను సొంత విధానంలో వెళ్ళాడు, ఫెయిల్ అయిపోయాడు. కానీ హేబేలు మాత్రం సరైన ప్రత్యక్షత ద్వారా వెళ్ళాడు, అంగీకరించబడ్డాడు. కాబట్టి మనము కూడా సరైన రీతిలో దేవుని దగ్గరికి వెళదాం, ఆరాధిద్దాం. మన ఆరాధన ఎప్పుడైతే దేవుడు స్వీకరించాడో మన జీవితాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? మార్చుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. వింటున్నారండి? రేపు దుష్టుడు మన మీద వేలెత్తి చూపించలేనట్టుగా దేవుడు మనల్ని మారుస్తాడు. ఎప్పుడు? మన ఆరాధన సరైనదిగా ఉన్నప్పుడు. అందరూ వింటున్నారండి? కాబట్టి ఎక్కడికి రావాలి? ఆయన నామం ఎక్కడుందో పరిగెత్తుకుంటూ అక్కడికే రావాలి. ఎందుకంటే యెహోవా నామమే బలమైన దుర్గము. వేరే ఎక్కడ మనకి రక్షణ లేదు, వేరే ఎక్కడ మనకి తృప్తి కూడా లేదు. కాబట్టి మనం ఎక్కడికి రావాలి? ఆయన నామం ఎక్కడ స్థాపించబడిందో అక్కడికి మనం రావాలి. అదే బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి చాలా సురక్షితంగా ఉంటాడు. అయితే వచ్చేవాడు ఎవడొస్తాడు? నీతిమంతుడు మాత్రమే అందులోకి వస్తాడు. వింటున్నారండి? దుష్టులైతే ఖచ్చితంగా రారు. మనం నీతిమంతులం కాబట్టి మనం ఏం చేయాలి? పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. నువ్వు పరిగెత్తుకుంటూ వస్తున్నావంటేనే నువ్వు నీతిమంతుడు అని అర్థం. వింటున్నారండి? కాబట్టి ఆ నామాన్ని వెతుకుదామా? ఎక్కడుందో వెతికి అక్కడికి మాత్రమే మనం వచ్చి మన ఆరాధనను మళ్ళీ స్టార్ట్ చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. అందరం ఒకసారి లేచి నిలబడదాం. మరి యాక్చువల్గా ఈరోజు చెప్పాల్సిన అంశము వేరే, ఇది కాదు. అందుకే నిన్న అనౌన్స్మెంట్ అనేది నేను పెట్టలేదు. మామూలుగా ప్రతి శనివారం పెడతాను రేపు ఏం చెప్పబోతున్నానని. ఈ వారం అందుకే పెట్టలేదు. మంచిది, మనం చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి నీవు చెప్పిన కొద్ది మాటలను బట్టి స్తోత్రములు ప్రభువా. నిజమే తండ్రి, మొదటిగా దేవుని యొద్దకు వచ్చే ప్రతివాడు ఆరాధించాలనే ఉద్దేశముతోనే రావాలి ప్రభువా. వచ్చి రాగానే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు, మా బాధలు తొలగిస్తాడు అనే ఉద్దేశంతో కాకుండా దేవుణ్ణి కలుసుకోవాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి అర్పణ చెల్లించాలి,
అనే ఉద్దేశంతో మీ సన్నిధికి రావాలని మా ప్రవక్త సెలవిచ్చినట్టుగా ప్రభువా, మా అర్పణ సరైన ప్రదేశానికి తీసుకురావాలని, ఎక్కడ పడితే అక్కడ ఆరాధించకూడదని నీవు ఎంతో స్పష్టముగా చెప్పినందుకు స్తోత్రములు తండ్రి. ఆ స్థలములో నీవు నీ యొక్క సొంత నామాన్ని స్థాపించావని, ఆ నామమే అన్నిటికంటే పైనామమని మాకు తెలియజేసినందుకు స్తోత్రములు ప్రభువా. ఒకరోజు ప్రతి మోకాలు ఆ నామం పేరిట వంగాలి ప్రభువా, ప్రతి ఒక్కడు ఆ నామానికి లోబడాలి తండ్రి. కాబట్టి మమ్మల్ని ప్రేమించి నీ నామాన్ని మాకు తెలియచేసినందుకు, మాకు ప్రత్యక్షపరిచినందుకు స్తోత్రములు ప్రభువా. ఆ బయలుపాటు మీదే సంఘాన్ని కడతానని చెప్పావు తండ్రి. ఆది కాండము నుండి మేము చూసుకుంటూ వస్తే హేబేలు ప్రభువు అదే ప్రత్యక్షతను పట్టుకున్నాడు. తర్వాత నీ ప్రవక్తలు మోషే, సమరయ స్త్రీ గాని, పాపము చేస్తూ పట్టుబడిన స్త్రీ గాని, వీళ్ళందరూ కూడా ప్రభువా సరైన స్థలానికి అర్పణ తెచ్చారు కాబట్టి వారి ఆరాధన స్వీకరించావు. తర్వాత వారి జీవితాన్ని కూడా మార్చావు తండ్రి. అలాగే మేము కూడా ప్రభువా మా సొంత విధానాల్లో వెళుతున్నామేమో, మా సొంతగా ప్రయత్నిస్తున్నామేమో, మా ప్రయత్నాలన్నీ ఆపి నీ నామం ఎక్కడ స్థాపించబడిందో అక్కడికి వచ్చి మళ్ళీ ప్రారంభించే కృపను మాకు దయచేయండి తండ్రి. మా జీవితాలు సరిగ్గా లేవు ప్రభువా, అయితే మా ఆరాధన సరిగ్గా ఉన్నప్పుడు మా జీవితాన్ని కూడా సరిచేస్తావని వాక్యము ద్వారా నీవు సెలవిచ్చినందుకు స్తోత్రములు తండ్రి. నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే అని పౌలు రోమాపత్రికలో చెప్పినట్టుగా తండ్రి, నీతిమంతులుగా తీర్చే నీ యొద్దకు ప్రభువా సరైన విధానంలో సమీపించే కృపను మాకు దయచేయమని, నీ నామం ఎక్కడైతే స్థాపించబడిందో మేము వెతికి వెతికి అక్కడికే వచ్చి మా అర్పణ చెల్లించే కృపను మాకు దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అను ఎంతో శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృపా సమాధానములు కూడి ఉన్న మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక. మరి అలాగే ఉండండి, అటెండెన్స్ తీసుకుంటాను.